బడ్జెట్ హోటల్లో మీట్ అయ్యాం. ఈ హోటల్ ఓనర్ ఎక్కడ ఉంటాడు? రిసెప్షన్లో ఉంటాడు. ఆ ఓనర్కి వచ్చే ప్రాఫిట్, ఈ మంత్ వచ్చే ప్రాఫిట్ ఎంత ఉంటుంది? రఫ్గా ఒక 2 lakhs. నెక్స్ట్ మంత్ 3 lakhs రావచ్చు, 4 lakhs రావచ్చు, మేబీ 2 lakhs రావచ్చు. బట్ ఇన్కమ్ అనేది అన్లిమిటెడ్ ఉంటుంది, కట్ ఆఫ్ లేదు. శాలరీలో కట్ ఆఫ్, బిజినెస్లో నో కట్ ఆఫ్. బిజినెస్లో ఉండే ఇంకో బ్యూటీ టీమ్ ఎఫర్ట్. అంటే మనం అంటే ఓనర్ పనిచేయడు, ఓనర్ కోసం ఒక టీం పనిచేస్తుంది. ఈ ఓనర్ ఏమన్నా కింద రిసెప్షన్లో కూర్చొని ఉన్నాడా? సర్వీస్ ఏమైనా చేస్తున్నాడా? అసలు అతను కనిపించడు. బట్ అతని కోసం ఒక టీం అనేది పనిచేస్తూ ఉంది. అండ్ దీంట్లో ఉండే బ్యూటీ ఏంటి అంటే ప్యాసివ్ ఇన్కమ్. ఈ ఒక్క పాయింట్ని మీరు హైలైట్ చేయాలి. ప్యాసివ్ ఇన్కమ్ నోట్ చేసుకుంటా అంటే నోట్ చేసుకోండి. ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనం కష్టపడకుండా వచ్చే ప్రతి రూపాయిని మనం ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. సో మనం వర్క్ చేయకుండా వచ్చే ప్రతి ఇన్కమ్ ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. ఇది ఎక్కడ వస్తుంది అంటే ఓన్లీ రైట్ సైడ్ పీపుల్కే వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత ఒక క్వశ్చన్ అడగండి. 100లో 95 మంది ఇటు సైడ్ ఉంటారు కామన్గా, 5 people ఇటు సైడ్ ఉంటారు. ఒకవేళ మనకి ఏదన్నా ఒక అవకాశం ఉంటే మనం లెఫ్ట్లో ఉండాలనుకుంటామా, రైట్లో ఉండాలనుకుంటామా? రైట్. ఆ క్వశ్చన్ అతను అడగాలి ప్రాస్పెక్ట్ని. రైట్లో అని చెప్పాడు కదా, సో రైట్లో ఉండాలి అంటే మనం ఏం చేయాలి? మన దగ్గర ఏముండాలి? ఆపర్చునిటీ ఉండాలి, ఇంకా ప్లాట్ఫామ్ ఉండాలి, ఇంకా చెప్పాల్సింది తప్ప అన్నీ చెప్తున్నారు. లేదు ఇదే హోటల్ ఓన్ రావాలి, మన దగ్గర ఏముండాలి? అమ్మయ్య, ఫస్ట్ డబ్బులు కావాలి. మనం తీసుకున్న ఎగ్జాంపుల్ హోటల్ ఎగ్జాంపుల్ కదా. సరే హోటల్ ఓనర్ లాగా మనం అవ్వాలి అంటే మన దగ్గర డబ్బులు ఉండాలి. సో తర్వాత ఒక మంచి బిజినెస్ ఉండాలి, తర్వాత ఒక మంచి టీం ఉండాలి, ఇవన్నీ ఉండాలి. సో ఇప్పటికిప్పుడు అవన్నీ మన దగ్గర ఉన్నాయా? మన దగ్గర లేవు. సో మన దగ్గర ఏం లేకపోయినా సరే మనం అలాంటి పొజిషన్కి రీచ్ అవ్వాలి అంటే మన దగ్గర ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ఉంది. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ పాయింట్, అతను ఎందుకు చేయాలి అనే విషయం అక్కడ వచ్చేసిందా? ఇది క్లియర్ స్లైడ్. సో మనం రైట్ సైడ్ ఉండాలి. సెకండ్ వన్, సో మనం బిజినెస్లో ఉండాలి, మన ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్లో ఉండాలి. ఇది ఎవరైనా చదవగలుగుతారా? ఈ టేబుల్లో is the best career, my most rewarding. Be your own boss, create opportunities for others, work in flexible schedule. 4 పాయింట్లు ఈ స్లైడ్లో ఉండేది. మనం ఎందుకు బిజినెస్ చేయాలి, మనం ఎందుకు బిజినెస్లో ఉండాలి అంటే మోస్ట్ రివార్డింగ్, మనం పెట్టిన టైంకి రైట్ ఎఫర్ట్స్ మనకి రావాలి అంటే మనం గణేష్ ఇక్కడికి వచ్చేసి మనం పెట్టిన టైంకి మనకి రైట్ అమౌంట్ మనకి రావాలి అంటే మనం బిజినెస్లో ఉండాలి. సెకండ్ వన్ వచ్చేసి మనకి మనమే బాస్, మనకి మనమే CEO, అందుకని మనం బిజినెస్లో ఉండాలి. థర్డ్ది మనం సక్సెస్ అవడమే కాదు, మనతో పాటు లాట్ ఆఫ్ పీపుల్ని మనం సక్సెస్ చేయగలుగుతాం. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి మనకున్న కన్వీనియంట్ టైంలో మనం బిజినెస్ని చేసుకోవచ్చు. అక్కడ ఇంగ్లీష్లో ఉంది, మనం ఇంగ్లీష్లోనే చదవాలి, ఇంగ్లీష్లోనే చెప్పాలి అని ఏం లేదు. ఆ మ్యాటర్ అతనికి రీచ్ చేస్తే చాలు. క్లియర్? నెక్స్ట్ నేషన్ ఫస్ట్. దీన్ని సింపుల్గా చెప్పొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో జాబ్ కోసం వెతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఇండియాకి కావాల్సింది జాబ్లు ఇచ్చేవాళ్ళు. సో నెక్స్ట్, సో మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం లెఫ్ట్లో ఉండాలా, రైట్లో ఉండాలా? రైట్లో ఉండాలి. బిజినెస్ చేయాలి. బిజినెస్ చేయాలంటే మన దగ్గర ఏమి ఉండాలి? అతను చెప్పినవన్నీ కరెక్టే, కానీ దాంట్లో మెయిన్ 2 విషయాలు ఉంటాయి. ఒకటి క్యాపిటల్, సెకండ్ వన్ ఐడియా. సో చాలా మంది ఫీలింగ్ ఏంటంటే డబ్బులు ఉండాలి అనేసి. బట్ బిజినెస్ చేయాలి అంటే డబ్బులు ఉన్నా డబ్బులు లేకపోయినా ఐడియా అనేది చాలా ఇంపార్టెంట్. ఈ స్లైడ్ మీనింగ్ అదొకటే. ప్రతి స్లైడ్లో ఎక్కువ డెప్త్కి వెళ్ళొద్దు దయచేసి. దాంట్లో ఏముందో దాన్ని సింప్లిఫై చేసి ఒక 1-2 పాయింట్స్లో అతనికి అర్థమయ్యేలాగా చెప్తే చాలు. అది మెయిన్ ఎజెండా. మనకి అడుగునే చదవాలి, చదివి అసలు సంబంధమే లేదు, అసలు అది అవసరమే లేదు. ఓకే నెక్స్ట్. అండ్ రెండోది, మనం స్టార్టింగ్ ఏదైతే స్టార్ట్ చేస్తామో ఈ ప్రజెంటేషన్ ఎండింగ్ అయ్యేంత వరకు మొత్తం కలిపి ఒకటే స్టోరీ.
స్లైడ్ టు స్లైడ్ కనెక్ట్ చేసుకుంటూ మనం వెళ్ళాలి. ఆ చిన్న చిన్న డాట్స్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి స్లైడ్ టు స్లైడ్. ఫస్ట్ దానికి సెకండ్ దానికి కనెక్షన్ ఉందా లేదా? సెకండ్ దానికి కనెక్షన్ ఉంది. సో ఇప్పుడు దీనికి ముందు స్లైడ్ ఏముంది? డబ్బులు కావాలి, ఐడియా కావాలి. డబ్బులు లేకపోయినా పర్లేదు కానీ ఐడియా అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు వరల్డ్ చాలా ఫాస్ట్గా అప్డేట్ అయింది, బిజినెస్ కూడా అప్డేట్ అయింది. ఇప్పుడు మనం ఏదైనా బిజినెస్ చేయాలి అనుకుంటే 21st century బిజినెస్ చేయాలి. ఈ స్లైడ్ మీనింగ్ అది. 21st century బిజినెస్ చేయాలి. 21st century బిజినెస్ అంటే ఏంటి? మీకు సింపుల్గా చెప్పాలంటే మన ఫోన్లో యాప్స్ ఉంటాయి కదా, ఆ యాప్స్ అన్నీ 21st century బిజినెస్. గూగుల్ పే, ఫోన్పే, అమెజాన్, స్విగ్గీ, జొమాటో, బైజూస్, ఎవ్రీథింగ్. అంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ ఉండదు, ఓన్లీ సోషల్ ప్రాబ్లమే ఉంటుంది. ఫోన్పే ఎందుకు హిట్ అయింది? మనం బ్యాంక్ వెళ్ళే పని లేకుండా చేసింది. బ్యాంక్ వెళ్ళే ప్రాబ్లమ్ సాల్వ్ చేసేసింది. జొమాటో ఎందుకు హిట్ అయింది? మన హోటల్కి వెళ్ళే పనిని అది రీప్లేస్ చేసేసింది. అలాగా ఓలా, ఊబర్ ఎందుకు హిట్ అయింది? మనం బయటికి వెళ్ళి ఆటో వాడితో బ్యాగ్ మాట్లాడుకొని మళ్ళీ ఇంటికి, ఇదంతా జస్ట్ ఒక క్లిక్ ద్వారా మొత్తం ప్రాబ్లమ్ అంతా సాల్వ్ అయిపోతుంది. సో బిహైండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ దేర్ ఈస్ వన్ పర్మనెంట్ సొల్యూషన్. ఆ పర్మనెంట్ సొల్యూషన్ ని క్రియేట్ చేసేదే ఈ 21st century బిజినెస్. ఇది అర్థమైందా? సో ఇప్పుడు మనం ఏదైనా బిజినెస్ చేయాలి అంటే ఇలాంటి బిజినెస్ చేయాలి. నెక్స్ట్, అలాంటి బిజినెస్ ఇప్పుడు మనం ఏదైనా చేయాలి అంటే మన దగ్గర ఏదైనా ఒక ఐడియా ఉందా? లేదు. కాబట్టి మన కంపెనీ వాళ్ళు ఐడియాను కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా నార్మల్గా కాదు, విత్ సినర్జీ. అంటే 1+1+1 అంటే 3, అది అందరికి తెలుసు. బట్ సినర్జీ అంటే అది ఒక కాంబినేషన్, ఒక పవర్ఫుల్ కాంబినేషన్. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే రామ్ చరణ్ ఒక్కడే హీరో, ఆ సినిమా ఎలా ఉంటుంది? దానికంటూ ఒక మార్కెట్ ఉంటుంది. ఎన్టీఆర్ ఒక్కడే హీరో ఆ సినిమాలో, అదొక మార్కెట్. బట్ వాళ్ళిద్దరు కలిసి ఉంటే హ్యూజ్ మార్కెట్. సో అది కాంబినేషన్లో వర్కౌట్ అవుతుంది. సో సేమ్ వే ఫ్యూచర్లో గ్రో అయ్యే ఒక 3 ఇండస్ట్రీస్ని, ఫ్యూచర్లో గ్రో అయ్యే ఒక ఇండస్ట్రీలో ఉంటేనే మన గ్రోత్ అలా ఉంటుంది. బట్ 3 ఇండస్ట్రీస్ గ్రో అయ్యే అన్నింటిలో కలిసి మనం ఉంటే మన గ్రోత్ కూడా ఇలాగే ఉంటుంది. సో ఆ ఫ్యూచర్లో గ్రో అయ్యే ఇండస్ట్రీస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, హెల్త్ అండ్ వెల్నెస్. ఓకే, హెల్త్ అండ్ వెల్నెస్. సో ఈ హెల్త్ అండ్ వెల్నెస్ అనేది $1 trillion ఇండస్ట్రీ. అదొక పాయింట్ నోట్ చేసుకోండి. హెల్త్ అండ్ వెల్నెస్ అనేది $1 trillion ఇండస్ట్రీ. అంటే లక్షల కోట్ల వ్యాపారం జరగబోయే ఒక పెద్ద బిజినెస్ ఫ్యూచర్లో. దాంట్లో ఆయుష్ అనేది చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. ఆ హెల్త్ అండ్ వెల్నెస్లో $1 trillion ఇండస్ట్రీలో ఆయుష్ అనేది మేజర్ రోల్ని తీసుకుంటుంది. అది ఎవరు చెప్పారు అంటే సర్బానంద సోనోవాల్, సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్. ఇది ఒక ఇండస్ట్రీ. ఇది ఫస్ట్ వన్. క్లియర్? సెకండ్ వన్, డైరెక్ట్ సెల్లింగ్. సో ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక రెడీమేడ్ బిజినెస్ మోడల్. ఎవరైతే బిజినెస్లో సక్సెస్ అవ్వాలి అనుకుంటారో వాళ్ళకి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్తో పని లేదు, స్కిల్స్తో పని లేదు, డబ్బులతో పని లేదు. సో బిజినెస్ చేయాలి, బిజినెస్లో సక్సెస్ అవ్వాలి అంటే ప్రతి ఒక్కరికి ఉండే ఒక వన్ అండ్ ఓన్లీ ఆపర్చునిటీ విత్ జీరో, దాన్ని డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. అది ఇప్పుడు ప్రజెంట్ స్టార్టింగ్లో ఉంది. సో ఇదొక ఫ్యూచర్ ఇండస్ట్రీ, డైరెక్ట్ సెల్లింగ్. థర్డ్ వన్, ఇంటర్నెట్. ఇది లేకపోతే మన డే స్టార్ట్ అవ్వదు, మన డే ఎండ్ అవ్వదు, అసలు ఏముంటుంది. సో ఇతను చెప్పేది ఏంటి అంటే ఇప్పుడు మనం ఏదైనా బిజినెస్ చేయాలి అంటే ఆ బిజినెస్ ఇంటర్నెట్తో కనెక్ట్ అయితేనే దానికి ఫ్యూచర్ ఉంటుంది, లేకపోతే దానికి ఫ్యూచర్ ఉండదు. నెక్స్ట్, సో ఈ 3 types ఆఫ్ ఇండస్ట్రీస్, ఒకటి హెల్త్ అండ్ వెల్నెస్, సెకండ్ వన్ డైరెక్ట్ సెల్లింగ్, థర్డ్ వన్ ఇంటర్నెట్. ఈ మూడుని కొలాబరేట్ చేసేదే మన కంపెనీ. ఓకే, ఇక్కడ దాకా అర్థమైందా? ఇప్పుడు ఏమర్థమైంది? ఫస్ట్ పాయింట్ కంప్లీట్ అయింది. ఎందుకు మనం ఇది చేయాలి అర్థమైందా? ఎందుకు చేయాలి? మనం సక్సెస్ అవ్వాలంటే బిజినెస్లో ఉండాలి, బిజినెస్లో ఉండాలంటే మన దగ్గర డబ్బులు ఉండాలి. సో మన దగ్గర డబ్బులు లేవు, డబ్బులు లేకుండా మనం ఇప్పుడు ఏదైనా బిజినెస్ చేయొచ్చా అంటే 21st century బిజినెస్ చేయాలి. 21st century ఎగ్జాంపుల్ అన్ని యాప్స్. అలాంటి బిజినెస్ ఇప్పుడు మనం చేయలేం కాబట్టి మన కంపెనీ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తుంది, అది కూడా సినర్జీ.
ఫ్యూచర్లో గ్రో అయ్యే 3 ఇండస్ట్రీస్. ఆ 3 ఇండస్ట్రీస్ హెల్త్ అండ్ వెల్నెస్, డైరెక్ట్ సెల్లింగ్, ఇంటర్నెట్. ఆ మూడింటిని కలిపేది మన కంపెనీ. ఇది ఫస్ట్ పార్ట్. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత బుక్ తీసుకొని రోజుకి ఒకసారి ప్రాక్టీస్ చేసుకోవాలి. మీ స్టార్ 500 అయిన తర్వాత మీరే ప్లాన్ చెప్పుకోవాలి. స్టార్ నుంచి ఎవరైనా చెప్తే సూపర్ డూపర్, మీరు 1 yearలో మిలియనర్ అవుతారు. ఇక్కడ వరకు క్లియరా? దీంట్లో ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉన్నాయా? సో జస్ట్ ఫాస్ట్గా ఒక్కొక్క పేజ్ చెప్పగలుగుతారా? ఒక్కో టేబుల్ నుంచి ఒక పేజ్. ఇక్కడ వరకే స్టార్ట్ చేయండి. ఆ టేబుల్ నుంచి ఫాస్ట్. సార్ ఫస్ట్ మనం మాట్లాడుతున్నది క్యాష్ ఫ్లో కంటెంట్ గురించి. చెప్పండి. సో అందులో లెఫ్ట్ సైడ్ ఒకటి ఇన్కమ్ ప్రొఫైల్, తర్వాత రైట్ సైడ్ లో ఇన్కమ్ ప్రొఫైల్. లెఫ్ట్ సైడ్ లో ఉన్నది కేవలం మనకి ఏమైతుంది అంటే కేవలం జస్ట్ మనం చేస్తేనే వర్క్ అవుతుంది. ఇలా పెట్టుకోండి బుక్. ఇలా పెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఓన్లీ లెఫ్ట్ సైడ్ మాత్రమే. ఇది కేవలం మనం చేస్తే మాత్రమే మనకు సంపాదన వస్తుంది ఓవరాల్ గా. ఇక రైట్ సైడ్ లో వస్తాయి. రైట్ సైడ్ లో వచ్చేసి కేవలం మనం చేసిన తర్వాత మన టీమ్ డెవలప్మెంట్ చేస్తాం. మనం ఎక్కడ ఉంటాం సార్ చెప్పినట్టు, మన టీమ్ డెవలప్మెంట్ అయితే ఆటోమేటిక్గా మనకు పాసివ్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. షార్ట్ అండ్ స్వీట్ సార్. సూపర్ నైస్. గుడ్. నెక్స్ట్ సెకండ్ పేజ్. అంటే మనం ఫాస్ట్గా టైం లేదు మనకి. మనల్ని చూపించండి. సూపర్. మీరే బిజినెస్ స్టార్ట్అప్ ఎలా చేసుకోవాలి, ఓన్ బాస్ మీరే అవుతారు, ఆపర్చునిటీస్ మీరు కమింగ్ టు అవర్ కంపెనీ ప్రొఫైల్. సో ఇప్పుడు మనం ఒకసారి మన కంపెనీ గురించి చూద్దాం. సో మన కంపెనీ ఫుల్ నేమ్ ఇండస్ వైవా హెల్త్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2014. ఇది మన ఓన్ కార్పొరేట్ ఆఫీస్. ఇది బెంగళూరులో ఉంటుంది. ఆ స్లైడ్ అంతే, అంతకంటే ఎక్కువ వెళ్ళొద్దు. మనం ఏ వరకు చెప్పాలి అయ్యే చెప్పండి. దయచేసి దాన్ని సాగదీసి చేయొద్దు. ఆ కంపెనీ బాగుంది, కంపెనీ పేరు చెప్పండి, అది ఎక్కడుందో చెప్పండి. నెక్స్ట్, కంపెనీ మనం డీల్ చేసే ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి ఫార్ములేషన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే బయో యాక్టివ్స్ జపాన్ కార్పొరేషన్ నుంచి వస్తుంది. ఇది మన ఓన్ కంపెనీ, పేరెంట్ కంపెనీ. ఇది జపాన్లో ఉంటుంది. మన ప్రొడక్ట్స్ ఫార్ములేషన్స్ అన్నీ మనకి జపనీస్ స్టాండర్డ్స్ తోటి వస్తాయి. దాని పేరు బయో యాక్టివ్స్ జపాన్ కార్పొరేషన్. ఇది వరల్డ్లో నెంబర్ 1 లీడింగ్ న్యూట్రాసిటికల్ కంపెనీ. ఓకే, క్లియర్? సింపుల్ థింగ్. మన కంపెనీ ఫార్ములేషన్స్ అన్ని మనకి బయో యాక్టివ్స్ జపాన్ నుంచి వస్తాయి. అది మన ఓన్ కంపెనీ. క్లియర్? అక్కడితో చాలు. నెక్స్ట్, సో ప్రొడక్షన్. మన ప్రొడక్ట్స్ మొత్తం మనమే తయారు చేసుకుంటాం. కామన్గా మార్కెట్లో మీరు ఏ ప్రొడక్ట్స్ అయినా చూడండి, మార్కెటెడ్ బై అని మాత్రం వాళ్ళ పేరు ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసరికి చిన్న లెటర్స్ తోటే థర్డ్ పార్టీ ఉంటుంది. బట్ ఇక్కడ అలా కాదు. మన కంపెనీ ప్రొడక్ట్స్ మొత్తం మనమే తయారు చేసుకుంటాం. దానికి కావాల్సిన రా మెటీరియల్ కూడా మనమే కల్టివేషన్ చేసుకుంటాం. సీడ్ టు షెల్ఫ్ ఎవ్రీథింగ్ మనమే. ఎవరి మీద మనం డిపెండ్ అవ్వం. ఆ పాయింట్ చెప్పండి. నెక్స్ట్, సర్టిఫికేషన్స్. దీంట్లో ఒక 3 సర్టిఫికేట్స్ గురించి చెప్పండి. 3, 4 అన్నీ చెప్తే ఇంకా బెస్ట్. ఒక 3 చెప్పండి మెయిన్. ఫస్ట్ వచ్చేసి ఆయుష్ ప్రీమియం, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకిచ్చింది ఆయుష్ సర్టిఫికేట్ కాదు, ఆయుష్ ప్రీమియం సర్టిఫికేట్. ఆ ప్రీమియం సర్టిఫికేట్ రావాలి అంటే ఆ ప్రోడక్ట్లో 1% కూడా కెమికల్ టచ్ అవ్వకుండా 100% న్యాచురల్, 100% ఆర్గానిక్ ఉంటేనే ఇస్తారు ఆ సర్టిఫికేట్. సో ప్రౌడ్లీ వీఆర్ ఆయుష్ ప్రీమియం సర్టిఫైడ్ ప్రొడక్ట్స్. సెకండ్ వన్ కోషర్ సర్టిఫికేట్, కే సర్టిఫికేట్ అంటాం. ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలంటే ఆ సర్టిఫికేట్ ఉండాలి. సింపుల్గా చెప్పండి, కే సర్టిఫికేట్ అంటాం. సెకండ్ వన్. థర్డ్ వన్ వచ్చేసి జిఎంపి, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ సర్టిఫికేట్. సో మన ప్లాంట్కి వచ్చే క్వాలిటీని ఆ సర్టిఫికేట్ తోటే కంపేర్ చేస్తారు. అండ్ స్విస్ సర్టిఫికేట్ ఎస్ఏపి ఇంటిగ్రేటెడ్. సో వరల్డ్లో ఇది సెకండ్ లార్జెస్ట్ జర్మన్ సాఫ్ట్వేర్ ఎస్ఏపి. మనకి వారం పేమెంట్స్ వస్తున్నాయి. అందరికి తెలుసు కదా, ఒక 11 lakh పీపుల్ ఉన్నారు ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్స్. వాళ్ళందరూ చేసే టర్న్ ఓవర్ 2-3 డేస్లో ఎలాగ ప్రాసెస్ చేసి ఎలాగ అంతమంది డబ్బులు ఒకటేసారి పడిపోతున్నాయి 2-3 డేస్లో.
Because we are using the world's second largest software, that is SAP. అక్కడ వరకు చాలు, దాంట్లో ఏదైనా ఒక 3 చెప్పండి మెయిన్ సరిపోతుంది. సో ఇది మన కంపెనీ సర్టిఫికేషన్స్. నెక్స్ట్ రీసెంట్గా వచ్చిన ఒక 2 ప్రెస్టీజియస్ అవార్డ్స్. ఒకటి మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ వాళ్ళు ఇచ్చింది జిఎస్టీ డిపార్ట్మెంట్ నుంచి. రెండోది వచ్చేసరికి బెస్ట్ కన్స్యూమర్ సాటిస్ఫాక్షన్ కంపెనీ ఆఫ్ ద ఇయర్ 2022. 2022 సంవత్సరం మొత్తంలోకి ఇండియాలో ఉండే అందరి కస్టమర్స్లోకి, అన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేసే కస్టమర్స్లో బెస్ట్ ప్రొడక్ట్ ఏది, బెస్ట్ కంపెనీ ఏది అంటే మన కంపెనీ అని చెప్పారు ఇండియా మొత్తం. దట్ ఈస్ ద ప్రెస్టీజియస్ కన్స్యూమర్ సాటిస్ఫాక్షన్ కంపెనీ ఆఫ్ ద ఇయర్ అవార్డ్. నెక్స్ట్ సో కమింగ్ టు ప్రొడక్ట్స్, కంపెనీ ప్రొఫైల్. ఓకే, ఫస్ట్ స్లైడ్ కంపెనీ నేమ్, సెకండ్ ది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, థర్డ్ వన్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫోర్త్ వన్ సర్టిఫికేషన్స్. నెక్స్ట్ కమింగ్ టు ప్రొడక్ట్స్. సో మనం డీల్ చేసే ప్రొడక్ట్స్ ఒక్కసారి జస్ట్ ఇది ఒక చిన్న స్లైడ్ మీరు యాడ్ చేయండి, ఒక చిన్న వర్డ్ మీరు. మనం డీల్ చేసే ప్రొడక్ట్స్ మోనోపోలీ, యూనిక్ అండ్ మోనోపోలీ. మోనోపోలీ అంటే నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఎంటైర్ వరల్డ్ ఇప్పటి వరకు ఈ ప్రొడక్ట్స్ ఎవరి దగ్గర లేవు, ఇంకెవరు ఇవ్వకూడదు. ఎందుకంటే పేటెంట్ రైట్స్ ఉన్న ఫార్ములేషన్స్, పేటెంట్ రైట్స్ ఉన్న ప్రొడక్ట్స్. సో ఒకసారి మనం చూద్దాం. దానికంటే ముందు ఏంటంటే, సో అసలు మనం ఎందుకు ప్రొడక్ట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం, ఎందుకు హెల్త్ గురించి డిస్కస్ చేస్తున్నాం అనేది మనం ఒకసారి చూద్దాం. ఎందుకు అంటే ఇంతకు ముందు రోజుల్లో ఎక్కువ రోజులు బతికి తక్కువ రోజులు చనిపోయేవాళ్ళు మన గ్రాండ్ పేరెంట్స్, అమ్మమ్మ, నాన్నమ్మ. మీరు ఇంకో క్వశ్చన్ కూడా అడగచ్చు, ఇంతకుముందు చనిపోయేవాళ్ళు ఇంట్లో చనిపోయేవాళ్ళ, హాస్పిటల్లో చనిపోయేవాళ్ళ? ఇంట్లో చనిపోయేవాళ్ళు. బట్ ఇప్పుడు ప్రజెంట్ హాస్పిటల్స్. ఇప్పుడు ప్రజెంట్ లివింగ్ షార్ట్ అండ్ డైయింగ్ లాంగ్. అంటే ఇప్పుడు మనం తక్కువ రోజులు బతికి ఎక్కువ రోజులు చనిపోతున్నాం. అంటే తక్కువ రోజులు నార్మల్గా బతికి ఎక్కువ రోజులు మెడిసిన్తో బతకాల్సి వస్తుంది. సో దట్ ఈస్ ద కండిషన్. సో ఒకసారి కామన్గా మనం చూద్దాం హెల్త్ ప్రాబ్లమ్స్ అప్పట్లో ఎలాంటివి ఉండేవి, ఇప్పట్లో ఎలా ఉంటాయి. దాంట్లో ఒక 2-3 గుర్తుపెట్టుకోండి, చాలా అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. ప్లేగ్, కలరా, ఫ్లూ, మలేరియా ఇలాంటి డిసీజెస్ అప్పటి రోజుల్లో ఉండేవి. బట్ ఇప్పుడు అలాంటివి మనం వినట్లేదు. ఇప్పుడు రెగ్యులర్గా వినే ప్రాబ్లమ్స్ దీంట్లో ఒక 2-3: షుగర్, బీపీ, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం. సో దిస్ ఈస్ ద ప్రాబ్లం. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ చేంజెస్. ఏంటి ప్రాబ్లం అంటే మన బాడీకి ఏవైతే అవసరం లేవో అవన్నీ మనం ఎక్కువ తీసుకుంటున్నాం. మన బాడీకి ఏదైతే అవసరమో అవి మనం అసలు తీసుకోవట్లేదు. కరెక్టా రాంగా? అదే ఆ స్లైడ్. సో వీటన్నిటికంటే బెస్ట్ థింగ్ ఏంటి అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మనం ఆల్రెడీ ప్రాబ్లమ్స్ అన్నీ తెచ్చి కొనుక్కొని దానికంటే కాపాడుకోవడం, అరికట్టుకోవడం బెస్ట్. ఇంతకు ముందు రోజుల్లో హెల్త్ అవేర్నెస్ గురించి తెలిసినా తెలియకపోయినా నో ప్రాబ్లం. బట్ ఇప్పుడు మాత్రం హెల్త్ అవేర్నెస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్కి ఏదైనా అయింది అంటే ఫ్యామిలీ మొత్తం ఆ పెయిన్ తీసుకోవాలి. ఈ రోజు కానీ మన హెల్త్ గురించి మనం కేర్ తీసుకోకపోతే రేపు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాల్సి వస్తుంది? ఈ స్లైడ్ అదే నేను చెప్పిన ఒక 2 పాయింట్స్, మెయిన్ పాయింట్స్ అవి నోట్ చేసుకోండి. నెక్స్ట్, సో దానికోసం మన కంపెనీ వాళ్ళు ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ ప్రోడక్ట్ గురించి చెప్పాలంటే ముందు ఈ ఫ్రూట్ గురించి చెప్పాలి. ఓకే, ఆ ఫ్రూట్ ఏంటి అంటే దాన్ని అసైబెర్రీ అంటారు. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ లాగా ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఫ్రూట్. ఇది వరల్డ్లో నెంబర్ 1 సూపర్ ఫ్రూట్, ప్రపంచంలోనే నెంబర్ 1 సూపర్ ఫ్రూట్. ఎందుకంటే దీంట్లో హైయెస్ట్ ORAC స్కోర్ ఉంటుంది. ఆక్సిజన్ రాడికల్ అబ్జర్వెన్స్ కెపాసిటీ అంటాం. మన బాడీలోని ఇమ్యూనిటీని మనం దాంతో కౌంట్ చేసుకుంటాం. ప్రతిదీ అక్కడే ఉంటుంది కాబట్టి మనం అన్ని కనెక్ట్ చేస్తాం అంతే. సో అలాగా ఈ ఫ్రూట్ తినడం ద్వారా మనకు వచ్చే ఇమ్యూనిటీ 1027 యూనిట్స్ ఉంటుంది. అదే మన ఇండియాలో ఫ్రూట్స్ చూసుకుంటే ఒక బ్లూబెర్రీ తింటే మనకి 5 యూనిట్స్ వస్తాయి. అదే హైయెస్ట్ ఇండియాలో దొరికే ఫ్రూట్స్లో కల్లా. సో బట్ ఈ ఫ్రూట్ తింటే మాత్రం ఒక 1027 యూనిట్స్ వస్తుంది. ఒక వాటర్ మెలన్ తింటే 1 యూనిట్ వస్తుంది. అలాగా ఈ యొక్క ఫ్రూట్ 1000 వాటర్ మెలన్స్తో సమానం. సింపుల్గా చెప్పాలి అంటే ఇది ఇంకా ఎందుకు యూజ్ చేస్తారు? నెంబర్ 1 యాంటీ ఆక్సిడెంట్, నెంబర్ 1 ఇమ్యూన్ సపోర్ట్, నెంబర్ 1 హార్ట్ సపోర్ట్, నెంబర్ 1 యాంటీ క్యాన్సర్ సపోర్ట్.
యాక్చువల్లీ అది లేనట్టుంది అక్కడ. సో నో ప్రాబ్లం. దాన్ని ఫస్ట్ ఎవరు కొనుక్కున్నారంటే నాసా సైంటిస్టులు. ఎందుకంటే వాళ్ళ హెల్త్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఆ ఫ్రూట్తో ఒక డ్రింక్ తయారు చేసుకున్నారు. దాన్ని AS10 అంటారు. అక్కడ కనిపిస్తుందా? AS10 అంటారు. దాన్నే నాసా సుపీరియర్ స్పేస్ డ్రింక్ అంటారు. ఇది చెప్పిన తర్వాత వాళ్ళు యూజ్ చేసే మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ ఫ్రూట్ తోటే ప్రపంచంలో ఇంకో 14 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ మొత్తం కలిపి 15 రకాల ఫ్రూట్స్ తోటే ఇంట్రడ్యూస్ చేసిన వండర్ఫుల్ ప్రోడక్ట్ ఐపల్స్. ఎవరు యూజ్ చేయొచ్చు? 3 టైప్స్ ఆఫ్ పీపుల్. మార్నింగ్ ఒక 30 ml సారీ, ఇది ఎవరు యూజ్ చేయొచ్చు అంటే 3 months బేబీ, 3 months చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రోడక్ట్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఎలా యూజ్ చేయాలి? మార్నింగ్ 30 ml తాగాలి, నైట్ 30 ml తాగాలి. ఇది నోట్ చేసుకోండి. ఐపల్స్ లో యూజ్ చేసే మెయిన్ ఇంగ్రీడియంట్ అసాయి బెర్రీ. సో ఒక 15 రకాల ఫ్రూట్స్ తోటి తయారు చేసిన వండర్ఫుల్ ప్రోడక్ట్. ఎవరు యూజ్ చేయొచ్చు అంటే 3 months బేబీ నుంచి 80-90 years ఏజ్ వాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చు. మార్నింగ్ 30 ml తాగాలి బిఫోర్ బ్రేక్ఫాస్ట్, నైట్ 30 ml తాగాలి బిఫోర్ డిన్నర్. సో ఇలా డైలీ 60 ml తాగడం ద్వారా టోటల్గా ఒక 70 టైప్స్ ఆఫ్ డిసీజెస్ 70 టైప్స్ ఆఫ్ డిసీజెస్ని కంప్లీట్గా మనం క్యూర్ చేసుకోగలం. అవి మనం ఇది అయిపోయాక మాట్లాడదాం. సో వెరీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి మర్చిపోయాను. థ్యాంక్ యూ సార్, గుర్తు చేశారు. మీరు ప్లాన్ చెప్పడానికంటే ముందే ఫస్ట్ మీరు వాళ్ళకి ఒకటి ఇవ్వాలి, ఒక గ్యారంటీ ఇవ్వాలి. ఆ గ్యారంటీ ఏంటి అంటే మీకు ఏ డౌట్స్ ఉన్నా మొత్తం నేను క్లియర్ చేస్తాను, ఈ ప్లాన్ అయిపోయే వరకు మీరేం మాట్లాడొద్దు అని చెప్పాలి. ఓకే, మీకు ఏ డౌట్స్ ఉన్నా మొత్తం రాసి పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. ప్లాన్ అయిపోయిన వెంటనే మొత్తం నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనే మాట మీరు చెప్పండి ఫస్ట్. లేదంటే ప్లాన్ మధ్యలో డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. సో క్లియర్ ఐపల్స్. నెక్స్ట్ I12 గురించి ఎవరైనా చెప్తారా? ఇక్కడ ఉండే వాళ్ళు స్టార్ 500. సో I12 ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్. మన బాడీలో 4 మేజర్ ఆర్గన్స్ ఉంటాయి. సో ఆ 4 మేజర్ ఆర్గన్స్ ని ప్రొటెక్ట్ చేయడం కోసంగా ఇంట్రడ్యూస్ చేసిన వండర్ఫుల్ ప్రోడక్ట్ I12. సో ఆ 4 ఏంటంటే ఫస్ట్ మైండ్ రిలేటెడ్, బ్రెయిన్ రిలేటెడ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కంప్లీట్గా క్యూర్ చేయడం కోసంగా మైండ్ గమ్మీస్. సెకండ్ వన్ ఆప్తా, ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని క్యూర్ చేయడం కోసంగా ఆప్తా గమ్మీస్. స్టమక్ రిలేటెడ్ డైజెషన్ ప్రాబ్లమ్స్ సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయడానికి గట్ గమ్మీస్. నైట్ హెపటో అంటే లివర్, సో లివర్ గమ్మీస్. సో ఇప్పుడు తినే ఫుడ్ వల్ల ఫస్ట్ డ్యామేజ్ అయ్యేది లివర్. సో ఇప్పుడు ఆల్కహాల్ కంటే నాన్ ఆల్కహాలిక్ పేషెంట్స్కి ఎక్కువ లివర్ డ్యామేజెస్ వస్తుంది. సో అది ప్రొటెక్ట్ చేసుకోవడం కోసంగా ఇంట్రడ్యూస్ చేసింది హెపటో గమ్మీస్. సో ఈ 4 కలిపి 4-in-1 ఒక ప్యాక్లో వస్తుంది. ఈచ్ బాక్స్లో 30 గమ్మీస్ ఉంటాయి. సో ఒక్కొక్క గమ్మీ డైలీ ఒకటి తీసుకోవాలి. సో మీరు ఎంత సింపుల్గా చెప్పగలిగితే అంత సింపుల్గా చెప్పండి. నెక్స్ట్ ప్రోడక్ట్ ఐకేర్. ఇండియాలో ఫస్ట్ టైం ఉమెన్ హెల్త్ కోసంగా ఇంట్రడ్యూస్ చేసిన ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్. దాన్ని మనం ఐకేర్ అంటాం. నెక్స్ట్, సో ఈ ప్రోడక్ట్ ఎవరు యూజ్ చేయొచ్చు అంటే 14 years ఏజ్ గ్రూప్లో ఉన్న గర్ల్స్ దగ్గర నుంచి 14 years ఏజ్ గ్రూప్లో ఉన్న గర్ల్స్ దగ్గర నుంచి 80-90 years ఏజ్, ఓన్లీ ఫర్ ఉమెన్. సో ఎలా యూజ్ చేయాలి? 1 liter గ్లాస్ బాటిల్లో జ్యూస్ టైప్లో ఉంటుంది. మార్నింగ్ 30 ml తాగాలి, నైట్ 30 ml తాగాలి. సో దీన్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది? ఉమెన్ హెల్త్లో వచ్చే, ఉమెన్ హెల్త్ పరంగా ఉండే ప్రతి ఒక్క ప్రాబ్లం క్లియర్ అవుతుంది కంప్లీట్గా. మీరు బెటర్ ఏం చేస్తారంటే ఉమెన్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఒక 4-5 ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయండి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్స్, PCOD, PCOS, థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, కాల్షియం డెఫిషియన్సీ, అలా మీరు ఒక 4-5 నోట్ చేసుకొని దాన్ని కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఐకేర్ క్లియర్. నెక్స్ట్, అండ్ ఇప్పుడు ఇండియా ఫేస్ చేసే ఇంకో పెద్ద ప్రాబ్లం షుగర్. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఆ బొమ్మలు చూపించండి మీ ఫ్లిప్చార్ట్లో. ఆ మధ్యలో ఉన్న పర్సన్ పేరు చరక మహర్షి. అతను ఏం చేస్తాడంటే ఆయుర్వేదాన్ని వరల్డ్కి ఇంట్రడ్యూస్ చేసిన ఫస్ట్ పర్సన్. ఆ పక్కన చూస్తే అతను రాసిన
గ్రంథం, దాని పేరు చరక సంహిత. ఆ గ్రంథంలో నుంచి తీశాడు. షుగర్ గురించి రాసుంటే దాంట్లో నుంచి తీసి దీన్ని సాల్సిటాల్ అంటారు. సప్తవర్ణ ఆర్ ఏకనాయక, ఆ వేరుని ఇంత ముందు రోజుల్లో నైట్ అంతా వాటర్లో నానబెట్టి ఎర్లీ మార్నింగ్ కషాయం చేసుకొని తాగడం ద్వారా వాళ్ళ షుగర్ లెవెల్స్ అప్పట్లో నార్మల్ వచ్చాయి. బట్ ఇప్పుడు అది ఎవరు ఫాలో అవ్వరు కాబట్టి మనం ఏం చేసామంటే దీన్ని మెయిన్ ఇంగ్రీడియంట్గా తీసుకొని దీంతో పాటు కొన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, ఇండియన్ కీనో, వైట్ కిడ్నీ బీన్స్ అండ్ అలాగే మ్యూకునా ఎక్స్ట్రాక్ట్, ఇవి కొన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తీసుకొని అవన్నీ కన్ఫ్యూజ్ అయ్యారు అనుకోండి, ఇది మెయిన్ ఇంగ్రీడియంట్గా తీసుకొని దీంతో పాటు కొన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తీసుకొని వీటన్నిటిని కలిపి ఐ కాఫీ అనే వండర్ఫుల్ ప్రోడక్ట్ని తయారు చేయడం జరిగింది. సో ఇది కామన్గా 3 types ఆఫ్ పీపుల్ యూజ్ చేయొచ్చు. షుగర్ ఉండేవాళ్ళు, షుగర్ రావడానికి రెడీగా ఉండేవాళ్ళు, షుగర్ లేని వాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఎలాగంటే బాక్స్లో ఇలాంటి సాషెట్స్ సపరేట్గా ఉంటాయి. డైలీ మార్నింగ్ ఒక 100 ml వాటర్ని బాగా వేడి చేసుకొని సపరేట్గా ఒక గ్లాస్లో తీసుకొని ఈ ప్యాకెట్లో ఉన్న పౌడర్ని మొత్తం హాట్ వాటర్లో మిక్స్ చేసేస్తే కాఫీ అయిపోతుంది. అలా ఉదయం ఒక కాఫీ తాగాలి, నైట్ ఒక కాఫీ తాగాలి. సో డైలీ ఒక 2 కాఫీస్ తాగితే సో వాళ్ళ బాడీలో ఎంత షుగర్ లెవెల్స్ ఉన్నా 3 months లోపలికి న్యాచురల్గా నో టాబ్లెట్, నో ఇన్సులిన్, ఓన్లీ ఐ కాఫీ ద్వారా సెట్ చేసుకోగలుగుతారు. సో నెక్స్ట్ వండర్ఫుల్ ప్రోడక్ట్ ఐగ్లో. సో ఇది ఫస్ట్ టైం ఇన్ ఇండియా, దీన్ని న్యూట్రీ కాస్మెటిక్ అంటారు. ఇది వచ్చేసి ఒక 6 years చిన్నపిల్లల నుంచి ఈ ప్రోడక్ట్ ఎవరికైనా ఇవ్వచ్చు. ఒక బాక్స్లో ఇలాంటి సాషెట్స్ సపరేట్గా 28 సాషెట్స్ ఉంటాయి. డైలీ ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత ఒక సాషెట్లో జెల్ టైప్లో ఉంటుంది, దాన్ని కట్ చేసుకొని మనం తాగేస్తాం. అలా తాగడం ద్వారా ఇంటర్నల్గా ఇన్సైడ్ ఆఫ్ ద స్కిన్ 6 layers ఆఫ్ స్కిన్లో నుంచి స్కిన్ హెల్త్, స్కిన్ హీలింగ్ ప్రాపర్టీస్, సో స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఒక 4 నోట్ చేసుకోండి. అదే ప్రాక్టీస్ చేయండి, అదే చెప్పండి. దాంతోపాటు బ్లడ్ ప్యూరిఫికేషన్కి సపోర్ట్ చేస్తుంది, దీంతోపాటు లివర్ డిటాక్సిఫికేషన్కి సపోర్ట్ చేస్తుంది. ఓకే, దాంట్లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ మీరు షేర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఉన్న ఇంకో పెద్ద ప్రాబ్లం ఒబిసిటీ, ఓవర్ వెయిట్, ఎక్సెస్ ఫ్యాట్. సో మన బాడీలో ఉండాల్సిన వెయిట్ కంటే మనం ఎక్కువ వెయిట్ ఉన్నామంటే అన్ని ప్రాబ్లమ్స్ మనమే తెచ్చేసుకున్నట్టు. సో దానికోసంగా కంపెనీ వాళ్ళు ఐస్లిమ్ అనే ప్రోడక్ట్ని తయారు చేశారు. సో ఈ ప్రోడక్ట్లో వచ్చేసి ఒక 28 చాక్లెట్ బార్స్ ఉంటాయి. సో డైలీ నైట్ భోజనం చేయకుండా ఒక చాక్లెట్ తినాలి. అలా తినడం ద్వారా 3 months లోపలికి మన హైట్ తగ్గట్టుగా ఎంత వెయిట్ ఉన్నదో న్యాచురల్గా మనం ఆ వెయిట్ వచ్చేస్తాం. దాన్ని BMI అంటారు, బాడీ మాస్ ఇండెక్స్ అంటారు. సో టోటల్గా 6 products కంప్లీట్ అయ్యాయి. అవునా? ఈ 6 pointsలో కామన్గా నోట్ చేసుకోండి. మీరు చెప్పాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ప్రొడక్ట్ ఎలా ఉంటుందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. గ్లాస్ బాటిల్లో జ్యూస్ టైప్లో ఉంటుంది, లేదంటే బాక్స్లో 50 sachets ఉంటాయి, లేదంటే బాక్స్లో 28 ఉంటాయి, అదొకటి ఎక్స్ప్లెయిన్ చేయండి. సెకండ్ థింగ్ ఎవరు యూజ్ చేయాలి అదొకటి. నెక్స్ట్ డోస్ ఎలా యూజ్ చేయాలి, 100 ml వాటర్లో ఒక సాషెట్, ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత ఒక సాషెట్, దెన్ నైట్ భోజనం చేయకుండా చాక్లెట్, లేదంటే నైట్ 30 ml అలాగే. సో అది అయిపోయిన తర్వాత ఆ ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్, ఐపల్స్ అంటే డిసీజెస్, ఐ కాఫీ అంటే షుగర్కి, ఐ స్లిమ్ అంటే వెయిట్ మేనేజ్మెంట్కి, ఐ గ్లో అంటే స్కిన్ హెల్త్కి, అదొకటి. ఈ 4 points డిస్కస్ చేస్తే చాలు. ఆ ప్రోడక్ట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదైతే ఉంటుందో దాని గురించి డిస్కస్ చేయాలి. ఆ 4 points మిస్ అవ్వకుండా చెప్తే చాలు. ఒకసారి మళ్ళీ ఒక్కొక్కరు ఒక్కొక్క పేజ్ చెప్తారా సార్? మీరు స్టార్ట్ చేస్తాం. ఐపల్స్ మనకు మేజర్ ఉండే ఫుడ్ అసేబెరీ ఫుడ్, ఇవి ఓన్లీ అమెజాన్ ప్రోడక్ట్లోనే దొరుకుతాయి. సో మేజర్గా దీంతో పాటు ఇంకా 14 రకాల ఫుడ్స్ అనేది మన జ్యూస్లో ఉంటాయి. మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ 30 ml అండ్ నైట్ బిఫోర్ డిన్నర్ 30 ml తీసుకుంటే ఆరోగ్యంగా ఉండాలి. వెరీ సింపుల్ స్లైడ్స్. దీని తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు స్టోరీలు, ఇక్కడ దాకా ఫాస్ట్గా అయిపోద్ది. కానీ ఇక్కడ నుంచి మాత్రం ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తారు, థాయిలాండ్ నుంచి బ్యాంకాక్ నుంచి పట్టాయా, మళ్ళీ ఇండియా, మళ్ళీ దయచేసి వద్దు. ప్లాన్ ప్రజెంటేషన్ 40 minutes లోపల అయిపోవాలి.
40 మినిట్స్ కంటే మీరు ఎక్కువ చెప్పారా, వాళ్ళు ఎవరు బిజినెస్లోకి రారు. ప్రొడక్ట్స్ అయిపోయినాయి కదా. ప్రొడక్ట్స్ ఇండియాలో 40 కంట్రీస్లో అవైలబుల్గా ఉన్నాయి. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, 40 కంట్రీస్లో మన ప్రోడక్ట్స్, మన కస్టమర్స్ అక్రాస్ వరల్డ్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ స్లైడ్ అదొక్కటే. ఓకే, నెక్స్ట్. ఎందుకు చేయాలో చూసాం, కంపెనీ ఏంటో చూసాం, ప్రొడక్ట్స్ ఏంటో చూసాం. ఈ బిజినెస్ని మనం ఎలా స్టార్ట్ చేయాలి అది ఈ స్లైడ్. సో ప్రతిదానికి కనెక్ట్. సో ఈ బిజినెస్ని మనం ఎలాగ, ఈ ప్రొడక్ట్స్ ద్వారా బిజినెస్ని ఎలాగ ఇంట్రొడ్యూస్ చేయాలో, సో అది కొంచెం క్లియర్గా మీకు ఇంకొక పర్సన్ ఇంట్రడ్యూస్ చేస్తాను. సో ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ రాజ్ కుమార్ సార్, ప్లీజ్ వెల్కమ్. సో ఎక్కడి నుంచి రాజ్ కుమార్ సార్ ఉంటాయి. నెక్స్ట్ బిజినెస్ ప్రాజెక్ట్. ఇప్పుడు మనం ఇంట్రడక్షన్ చెప్పాం. సో ఫస్ట్ కంపెనీ గురించి ఆ పర్సన్కి అర్థమయ్యేటట్టు చెప్పాం, అండ్ దెన్ ఎందుకు చేయాలో చెప్పాం. సో ఇంకా సింపుల్గా ఈ బిజినెస్ని మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు ఇప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ యువర్ వివా జర్నీ విత్ నో ఇన్వెస్ట్మెంట్. ఫస్ట్ మనం ఈ బిజినెస్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ ఏం అవసరం లేదు. ఎందుకు? సో దీని మీద డెవలప్మెంట్ మీద మనం ఏమన్నా ఇన్వెస్ట్ చేస్తున్నామా? ఉదయం మాట్లాడినట్టు. సో వరల్డ్లోనే రిచెస్ట్ కంపెనీ నియర్లీ 16 కంట్రీస్లో దాని ఆపరేషన్స్ రన్ చేస్తుంది. సో అలాంటి ఒక ఇండస్ట్రీ బయోయాక్టివ్ జపాన్ కార్పొరేషన్ సో మనకి ఫార్ములాస్ని డిజైన్ చేస్తుంది. సో దట్స్ వై సో వాటి మీద మనం ఏమి ఇన్వెస్ట్ చేయట్లేదు. సో ల్యాబొరేటరీ మీద మనం ఏమి ఇన్వెస్ట్ చేయట్లేదు. అండ్ సేమ్ టైం సో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మీద కూడా మనం ఏమి ఇన్వెస్ట్ చేయట్లేదు. జస్ట్ మనం ఇక్కడ ఏం చేయమంటున్నారంటే సేల్స్ చేసుకొని బిజినెస్ని డెవలప్ చేసుకోండి అంటున్నారు. సో సేల్స్ ఒక్కటి చేసి ఈ బిజినెస్ని మీరు డెవలప్ చేసుకోండి అంతేనా? ఇంకేమన్నా ఉందా మన దాంట్లో? ఓన్లీ సేల్స్. ఆ సేల్స్ చేసుకోవడం కూడా ఎక్కడ వరకు? ఎంటైర్ వరల్డ్. సో ఎంటైర్ వరల్డ్ ఈ బిజినెస్ చేసుకోవడానికి ఆపర్చునిటీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. నెక్స్ట్ సో 3D సపోర్ట్. ఈ బిజినెస్ చేయడానికి సో ఎవరు మీకు సపోర్ట్ చేస్తారు? మీ స్పాన్సర్. ఎవరైతే మీకు ఇప్పుడు ఈ బిజినెస్ ఇంట్రొడ్యూస్ చేశారో వాళ్ళు మీకు స్పాన్సర్. సో లైఫ్ లాంగ్ వాళ్ళు మీకు సపోర్ట్ ఉంటారు. అండ్ దెన్ అదేవిధంగా ఇండస్ట్రీవా కంపెనీ అండ్ వైబ్రెంట్ వివా ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఈ 3 థింగ్స్తో మనం కలిసి ఫినాన్షియల్గా ఎలా ఈ బిజినెస్ని డెవలప్ చేసుకోవాలో నేర్చుకుంటాం. స్పాన్సర్ మనకి దీంట్లో ఏ విధంగా బిజినెస్ చేయాలో నేర్పిస్తారు. అండ్ అదేవిధంగా నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ ఇన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇస్ సెల్లింగ్. ఇప్పుడు దాకా మనం ఈ ప్లాన్ ఎందుకు చెప్పమంటున్నాం? చాలా మందికి భయం వేస్తుంది కదా. సో చెప్పాలంటే ఏదో ఫియర్ ఇన్సైడ్. పెద్ద పెద్ద కంపెనీస్ చూడండి, వాళ్ళ ప్రాజెక్ట్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారు? కంపెనీ సీఈఓనే. యు నో దట్. సో పెద్ద పెద్ద యాపిల్ కంపెనీ కానీ సంథింగ్ గూగుల్ కానీ ఏదైనా ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేసినప్పుడు ఫస్ట్ దాన్ని ఇంట్రడ్యూస్ చేసేది ఎవరు? ఆ కంపెనీ సీఈఓ. సో తను చెప్పి ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మాత్రమే పీపుల్ దాన్ని ఫాలో అవుతారు. మన పొజిషన్ ఇక్కడ సీఈఓనే. సో మనము డైరెక్ట్గా పీపుల్కి మనం ప్రాజెక్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో ఫీల్ దట్. సో ఇది నీ ప్రాజెక్ట్, నువ్వు ఇంట్రడ్యూస్ చేస్తున్నావు. ఫస్ట్ నువ్వు అది ఫీల్ అవ్వాలి. సో సంథింగ్ అనదర్ పర్సన్ 1000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసాం మనం. 10,000 మంది ఫార్మర్స్ని మనం రిక్రూట్ చేసాం. 1000 కోట్ల రూపాయలు మన జేబులో నుంచి పెట్టాం. అండ్ సేమ్ టైం సో R&D డిపార్ట్మెంట్కి మనం ఇన్వెస్ట్ చేసాం ఒక 20 CR దాకా. కార్పొరేట్ కంపెనీ మన బోన్, దానికి ఒక 100 కోట్లు మీరే ఇన్వెస్ట్ చేశారు. సో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒక 50 కోట్ల రూపాయలు మీరే ఇన్వెస్ట్ చేశారు. మీ ముందర కూర్చున్న పర్సన్ ఈ ప్రోడక్ట్ పని చేయదు అంటే ఏం చేస్తారు? అయిపోయింది. ఏం చేస్తారు ఆ పర్సన్ని? కిల్ చేస్తారు. వై మీన్స్ ఆ పెయిన్ మనకు తెలుసు కాబట్టి. సో అంత ఇన్వెస్ట్మెంట్ మనం చేసాం కాబట్టి. హియర్ అంత ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ కంపెనీ చేసేసింది. సో ఇది మోర్ నెంబర్. మీ ముందరున్న పర్సన్ కిన్లే వాటర్ తాగుతున్నాడు, దాన్ని నమ్ముతున్నాడు. బట్ ఆ వాటర్ బాటిల్ తీసుకొని మన స్టేట్ దాటితే ఎక్కువ. సో ఎయిర్పోర్ట్లో నాట్ అలౌడ్. బట్ మన ప్రోడక్ట్స్ తీసుకొని
ఎయిర్పోర్ట్లో నార్మల్ పర్సన్స్ వాళ్ళ జోబీలో సెల్ ఫోన్ ఎంత క్యారీ చేస్తున్నారు, అలా క్యారీ చేసి అదర్ కంట్రీస్కి వెళ్తున్నారు. సో ఎంత స్టాండర్డ్స్ ఉంటే అదర్ కంట్రీస్కి కూడా ప్రోడక్ట్లు పంపిస్తున్నాం, మనం పంపిస్తున్నాం. సో దట్స్ వై ప్రోడక్ట్ సైడ్ నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. మనం ఈ ప్రోడక్ట్స్ని సేల్ చేయడం మనం తెలుసుకోవాలి. సో దానికి ఏం చేయాలి? ఓపెన్ అప్. సో దీని గురించి మనం కాన్ఫిడెంట్గా చెప్పడం మనకి రావాలి. సో ఈ ప్రోడక్ట్స్ గురించి ఎప్పుడైతే మనం కాన్ఫిడెంట్గా నేను ఎట్లాగైతే చెప్తున్నానో ఆ విధంగా మీరు చెప్పడం మొదలు పెడతారో పీపుల్ అప్పటి నుంచి మిమ్మల్ని నమ్మడం మొదలు పెడతారు. నెక్స్ట్, సో సెల్లింగ్ ఈజ్ ఎ నోబుల్ యాక్ట్. సో సెల్లింగ్ ఈజ్ నాట్ ఏ చీటింగ్. ఇప్పుడు మనం పీపుల్ ఏం చీటింగ్ చేయట్లేదు. సేల్స్ అనేది జస్ట్, సో ఇండియాలో ఎవ్రీ డే సేల్స్ జరగకుండా ఏదైనా ఒక డిపార్ట్మెంట్ ముందుకెళ్తుందా? ఎవ్రీడే మార్నింగ్ 4 o'clockకి ఒక షాప్ ఓపెన్ అయిందంటే అక్కడ నుంచి సేల్స్ మొదలవుతుంది. సేల్స్ నైట్ క్లోజ్ అయ్యేటప్పటికి సేల్స్ ఎండ్ అవుతుంది. సో ఎవ్రీడే సేల్స్ అనేది కామన్ థింగ్. సో మనం చేయట్లేదు అంతే. దట్స్ వై మనం స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్లో నమ్మున్నాం. ఎవరైతే సేల్స్లో ఉన్నారో వాళ్ళు మాత్రమే రిచ్ పీపుల్. సో సేల్స్ అనేది మనకి ఆల్రెడీ తెలుసు. మనం బిజినెస్లో 2 things ఉన్నాయి. ఒకటి కొనడం, రెండోది అమ్మడం. సో అమ్మడం అనేది మనకు రాదు, బట్ కొనడం అనేది రాదా? రెండింటికి డిఫరెన్స్ ఏం లేదు. నీ జేబులో మనీ ఉన్నాయి, దట్స్ వై నీకు కాన్ఫిడెన్స్ ఉంది, పోయి కొనేస్తున్నావు. సో సేల్ అనేది వాడి జేబులో డబ్బులు ఉన్నాయి, నువ్వు కాన్ఫిడెంట్గా చెప్పు, వాడు కొనుక్కుంటాడు. సో ఈ చేంజ్ మన బ్రెయిన్కి అర్థమైతే ఎనఫ్. సో మన జేబులో డబ్బులు ఉన్నాయి, అవతల ప్రోడక్ట్ మనకు కావాలి, సో మనం కొనుక్కుంటున్నాం. సేమ్ ప్రోడక్ట్ మన దగ్గర ఉంది, అవతల పర్సన్కి జేబులో మనీ ఉన్నాయి, మనం కొంటున్నాడు. సో అంతకుమించి పెద్ద థింగ్ ఏమి ఉండదు. సో కాన్ఫిడెంట్గా చెప్పడమే. సేల్స్ ఇస్ నాట్ ఏ బేకింగ్, అది ఎవ్రీడే పార్ట్. సో ఎవ్రీడే కామన్ పార్ట్ ఎవ్రీ పర్సన్కి. దెన్ ఇన్ఫర్మేటివ్ సెల్లింగ్ హెల్ప్స్ ఏ పర్సన్ టు చూస్ ద రైట్ ప్రోడక్ట్ ఫర్ హిస్ యాక్చువల్ నీడ్. సో ఈ ఒక్క పాయింట్ బాగా అర్థం చేసుకోండి. ఈ బిజినెస్ ఎందుకు $1 trillion ఇండస్ట్రీగా మారుతుంది? అమెజాన్ ఎందుకు $1 trillion ఇండస్ట్రీగా మారింది? ఓన్లీ సర్వీస్. సో ప్రోడక్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 daysలో కస్టమర్ కాడికి రీచ్ అయిపోతుంది. ఎవరు దాన్ని డెలివరీ చేస్తున్నారో తెలియదు మనకి. మీకు తెలుసా అమెజాన్ ప్రోడక్ట్ ఎవరు డెలివరీ చేస్తున్నారో? సో జస్ట్ బ్లైండ్గా మనం ఆర్డర్ పెడుతున్నాం, ప్రోడక్ట్ మనకి రీచ్ అయిపోతుంది. సో ఆ ట్రస్ట్ని అది క్రియేట్ చేసిందా లేదా? అండ్ సెకండరీ, సో సేమ్ లైక్ దట్ ఫోన్పే ఎందుకు మనం బిలీవ్ చేస్తున్నాం? విత్ ఇన్ స్పాన్ ఆఫ్ మనీ. సో క్లిక్ చేస్తున్నాం, అవతల పర్సన్ అకౌంట్లో మనీ పడిపోతుంది. సో ఆ ట్రస్ట్ని అది క్లియర్ చేసిందా లేదా ఫోన్పే? సేమ్ ఏవైతే మొబైల్ ఫోన్లో యాప్స్ మనం యూజ్ చేస్తున్నామో అవి బ్లైండ్గా మనల్ని నమ్మేలాగా సర్వీస్ చేస్తున్నాయి. అవన్నీ $1 trillion ఇండస్ట్రీస్. కావాలంటే చెక్ చేసుకోండి వెళ్ళిన తర్వాత. అమెజాన్ నాట్ ఏ స్మాల్ ఇండస్ట్రీ. వరల్డ్లోనే #1 కంపెనీ అమెజాన్. వితౌట్ 1 physical స్టోర్, ఒక్క ఫిజికల్ స్టోర్ కూడా లేకుండా, లైక్ డిమార్ట్ లేకుంటే ట్రెండ్స్, ఈ విధంగా ఒక్క ఫిజికల్ స్టోర్ లేకుండా వరల్డ్లోనే రిచెస్ట్ కంపెనీ ఏంటి అంటే అమెజాన్. అండ్ నౌ ఫోన్పే. ఏ బ్యాంకు కన్నా ఇప్పుడు మన కంటికి కనిపిస్తున్న ఏ బ్యాంకు చేయని టర్నోవర్ ఫోన్పే చేస్తుంది. రిచెస్ట్ బ్యాంకింగ్ సెక్టర్లో ఆర్గనైజేషన్ ఏదన్నా ఉందంటే ఫోన్పే. నౌ ఇన్ ఫ్యూచర్ ఇండస్ వివా. సో ఇప్పటికైనా వరల్డ్లో ఉన్న రిచెస్ట్ ప్రాబ్లం హెల్తే. మనం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేది హెల్త్ మీదనే. ఒక హెల్తీ పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్కి లాట్ ఆఫ్ డ్రీమ్స్ ఉన్నాయి. టుమారో నేను నిద్రలేయాలి, సో వెళ్ళి నేను ఒక 5,000 సంపాదించాలి, ఒక 10,000 సంపాదించాలి, ఏ వర్క్ అయినా కూడా. సో ఎవ్రీ పర్సన్ అలాగే కదా స్టార్ట్ చేస్తాడు. సో ఎనీ పర్సన్ నెక్స్ట్ మంత్లో 2 లక్షలు సంపాదించాలి, నెక్స్ట్ ఇయర్ లోపల నేను ఒక ₹1 కోటి సంపాదించాలి. నా సేమ్ పర్సన్ హాస్పిటల్ బెడ్ మీద ఆక్సిజన్ మాస్క్ పెట్టుకోమన్నాడు. ఆ పర్సన్ డ్రీమ్ ఏంటి? జస్ట్ బతికి బయటపడితే చాలు, ఇంక ఇవేం వద్దు, అవన్నీ సెకండరీ. సేమ్. సో ఆ ఒక్క థింగ్ కోసం తన దగ్గర ఉన్నది మొత్తం ఖర్చు పెట్టడానికి
ఆలోచిస్తున్నారు. సో హెల్త్లో అంత పవర్ ఉంది. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ వరల్డ్లోనే బిగ్గెస్ట్ బిజినెస్ ఏంటి అంటే అది హెల్తే. దానికి నెవర్ ఎండ్ ఉండదు. సో అంత పెద్ద బిజినెస్ ప్రాజెక్ట్ని మనం పీపుల్కి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో దెన్ ఐడెంటిఫై యువర్ కస్టమర్స్, ఐడెంటిఫై యువర్ పొటెన్షియల్ కస్టమర్స్. కస్టమర్స్ లేని హౌస్ లేదు. ఎవ్రీ పర్సన్ మన కస్టమరే. వాళ్ళు మీ రిలేటివ్స్ అయ్యారు అంతే, బట్ కాకపోతే వాళ్ళు మన కస్టమర్సే. సో థింక్, మీ మొబైల్ ఫోన్లో ఉన్న వాళ్ళందరూ మీ కస్టమర్సే. ఫస్ట్ యాజ్ ఎంటర్ప్రెన్యూర్ మనం థింక్ చేయాల్సింది వాళ్ళని మీ రిలేటివ్స్ సైడ్ నుంచి చూడొద్దు. మీకు తెలిసిన వాళ్ళ సైడ్ నుంచి, మీ ఫ్రెండ్స్ లాగా, లేకుంటే మీ క్లోజ్డ్ బాండ్ ఏదైతే మీకు ఉందో ఆ వేలో నుంచి అసలు మీరు వాళ్ళని ట్రీట్ చేయొద్దు. వాళ్ళు మీరు ట్రీట్ చేయాల్సింది మీ పార్ట్నర్స్. చేస్తే మీ పార్ట్నర్స్ లేదా మీ కస్టమర్స్. వాళ్ళు ప్రోడక్ట్ యూజ్ చేయకపోతే ఈరోజు కాకపోతే నెక్స్ట్ డే యూజ్ చేస్తారు, బెనిఫిట్స్ తెలిసిన తర్వాత. ఫోన్పే ఫస్ట్ టైం మనకి ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్ మొత్తం మీకు ఎంతమంది గుర్తుంది? ఎవరికి గుర్తులేదు. బట్ ఈరోజు ఎందుకు యూజ్ చేస్తున్నాం? ఎవ్రీ పర్సన్ మీ మొబైల్ ఫోన్లో ఉన్న ఎవ్రీ కాంటాక్ట్ యూజ్ చేస్తుంది కదా. ఎందుకని? దాని బెనిఫిట్స్ ఉన్నాయి. సేమ్ ఇన్ ఫ్యూచర్ ఎవ్రీ పర్సన్ అవర్ కస్టమర్. సో దట్స్ వై వాళ్ళని ట్రీట్ చేయాల్సింది కస్టమర్స్ ఆర్ పార్ట్నర్స్. ఈరోజు యూజ్ చేయకపోతే నో ప్రాబ్లం, టుమారో హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన ప్రాబ్లమ్ ఇది రీప్లేస్ చేస్తుంది కాబట్టి సో డెఫినెట్లీ దీనికి టర్న్ అవుతారు. సో ఫస్ట్ చూసుకోవాల్సింది బ్లడ్. సో డయాబెటీస్ పర్సన్స్ మన సరౌండింగ్స్లో లేరా? ఎవ్రీ ఫ్యామిలీలో ఉన్నారు. మీ పక్కింట్లో ఉన్నారు, వాళ్ళ పక్కింట్లో ఉన్నారు, అన్ని ప్లేసెస్లో ఉన్నారు. సో వీళ్ళని ఎలా రీచ్ అవ్వాలి? ఫస్ట్ మీరు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం మొదలు పెట్టండి. సో సోషల్ మీడియాలో వీటిని అప్లోడ్ చేయడం మొదలు పెడితే మనం ఫిజికల్గా వెళ్ళి ఒక రోజుకి 2 చెప్పగలుగుతాం. కానీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే 24 అవర్స్లో అది ఎంతమందికి రీచ్ అవుతుంది? మీ కాంటాక్ట్స్ అందరికీ రీచ్ అవుతుంది. సో సోషల్ మీడియా పవర్ఫుల్ మీడియా. మన బిజినెస్ని అప్గ్రేడ్ చేయాలి. చూసిన పర్సన్కి మనం కాల్ చేసి సో ఆ ప్రోడక్ట్ చూసాం కదా, ఆ ప్రోడక్ట్ గురించి ఎలా ఇంట్రడ్యూస్ చేయాలో చెప్పడమే. అండ్ దెన్ నెక్స్ట్ సెల్ అండ్ ఎర్న్. సో మన ప్రోడక్ట్ అమ్మడం వల్ల ఈ-కామర్స్ స్టోర్ నుంచి ఒక ప్రోడక్ట్ అమ్మితే మనకి ఎంత వస్తుంది? 500 రూపీస్ వస్తుంది. నేను సింప్లిఫై చేస్తాను ఈ బిజినెస్ని ఈ-కామర్స్ స్టోర్ ద్వారా. సో ఒక న్యూ పర్సన్తో మనం ఎలా డీల్ చేయాలి? గిరీష్ సార్, ఇప్పుడు నేను గిరీష్ సార్ బెస్ట్ ఫ్రెండ్ని. నేను ఈ ప్రాజెక్ట్ గురించి గిరీష్ సార్కి ఇంట్రడ్యూస్ చేయాలి. సో మీ బెస్ట్ ఫ్రెండ్కి మీరు ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టే. సో గిరీష్ సార్ కలిసి నేను ఫస్ట్ వెళ్తాను. సో నార్మల్గా డిస్కస్ చేస్తున్న తర్వాత గిరీష్ సార్ మీ మొబైల్ ఫోన్ తీయండి. గిరీష్ నేను రీసెంట్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను. మొబైల్ ఫోన్ నుంచి మనం ఆపరేట్ చేయొచ్చు. ఫస్ట్ నేను ప్లే స్టోర్ ఓపెన్ చేయి. సో ఇండస్ వివా అని టైప్ చేయి. ఇండస్ వివా యాప్ అని. డౌన్లోడ్. దెన్ యాప్ డౌన్లోడ్ చేసి చూపించడం, ఓపెన్ చేసి ఇది యాప్. ఇది మొత్తం హెల్త్కి సంబంధించిన బిజినెస్ ఇది. సో చూడు, ఇది నా స్టోర్ లింక్. నేను రీసెంట్గా స్టార్ట్ చేశాను. ఈ ప్రోడక్ట్స్ నేను యూజ్ చేస్తున్నాను మా ఫ్యామిలీలో. సో డయాబెటీస్కి ఫాదర్కి యూజ్ చేస్తున్నాను. ఇట్లా యూజ్ చేయడం వల్ల లాస్ట్ వీక్ నా ఇన్కమ్ చూస్తావా?
అని ఆ వీక్ మనకి ఇన్కమ్ జనరేట్ అయి ఉంటుంది కదా మీ మొబైల్ ఫోన్లో. ఎవ్రీ వీక్ మీకు బోనస్ పడుతుంది కదా దీంట్లో. అది ఓపెన్ చేసి ఆ వీక్ వచ్చిన ఇన్కమ్ 6,000 చూపిస్తే ఆ పర్సన్ దాని గురించి తెలుసుకోకుండా ఉంటారా? ఇంట్లో కూర్చొని ఎలా నీకు 6,000 వచ్చాయి ఫస్ట్, అండ్ దెన్ స్టార్ట్ యువర్ కన్వర్జేషన్. సో అప్పుడు ప్లాన్ ప్రజెంటేషన్ మొదలు పెట్టండి సింపుల్గా. సో అయిపోయింది. ఇప్పుడు మీరు ఈ గిరీష్, సో ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ ప్రోడక్ట్ మనం మీ ఇంట్లో ఒక ప్రోడక్ట్ యూజ్ చేయి ఫస్ట్. సో నీకు కావాలంటే నేనన్నా ఇప్పుడే ఇమీడియట్గా ఇవ్వగలను, లేదా నువ్వు ఆర్డర్ పెట్టుకున్నా నీకు వచ్చేస్తుంది. సో నువ్వు ఆర్డర్ పెట్టుకుంటే సో ప్రోడక్ట్కి 500 నీకు వస్తుంది. ఇది స్టోర్ లింక్ ఇది. సో నువ్వు ఎవరికి షేర్ చేసినా కూడా సో డేటా అంతా చూపించి, నువ్వు ఎవరికి నీకు డయాబెటీస్ పేషెంట్ ఉన్నా కూడా వాళ్ళకి ఇది షేర్ చేస్తే వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటే నీకు 500 వచ్చేస్తుంది. అట్లా మీరు ఒక రోజుకి 5 మెంబర్స్కి చెప్పడం మొదలుపెట్టి వాళ్ళ మొబైల్ ఫోన్లో ఈ యాప్ని డౌన్లోడ్ చేసి ఎన్రోల్మెంట్ చేస్తున్నారు అనుకుందాం. సో ఈ యాప్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. వాళ్ళ కస్టమర్స్ లాగా ప్రోడక్ట్ యూజ్ చేసుకునేటట్టు చేస్తున్నారు. ఫస్ట్ వాళ్ళ మొబైల్ ఫోన్లోకి యాప్ వెళ్ళిపోయింది. సో ఒక ఐడి పాస్వర్డ్ క్రియేట్ అయిపోయింది. అండ్ ఫర్దర్ సో ఆ ప్రోడక్ట్ వాళ్ళకి రీచ్ అయితే చాలు, బిజినెస్ అక్కడ నుంచి మొదలైనట్టే. మనకి ఈ బిజినెస్లో హ్యూజ్ ఇన్కమ్ రావాలంటే నెక్స్ట్ ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ మన కస్టమర్స్. సో నైబర్స్ ఉన్నారు, అంకుల్స్ ఉన్నారు, కజిన్స్ ఉన్నారు, ఆంటీస్ ఉన్నారు, వాళ్ళందరూ మీ చుట్టుపక్కల ఉన్న రెడీమేడ్ కస్టమర్స్. ఓకే, సో వీళ్ళందరూ రెడీమేడ్ కస్టమర్స్. సో వీళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉందని మీకు తెలుసు కదా, వాళ్ళకి డయాబెటీస్ ఉంది, లేకుంటే సో హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం ఉంది, ఏదో ఒక ప్రాబ్లం ఉంది. మీ దగ్గర ఒక చిన్న శాంపుల్ తీసుకొని వెళ్ళాలి. హై కాఫీ ఒక శాంపుల్ తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే కాఫీ పెట్టి సో వాళ్ళ ముందర టేస్ట్ చేసి ఇది తాగితే నీకు షుగర్ కంట్రోల్ అవుతుంది, ఫస్ట్ టేస్ట్ చేయని చెప్పి టేస్ట్ చేయించి సో ఒక 1 మంత్ యూస్ చేసి చూడు అని చెప్తే ప్రోడక్ట్ ఇమీడియట్గా తీసుకుంటారు. టేస్టింగ్ పార్టీ ఒక్కటి చేయడం వల్ల మీరు ఏదైతే అమ్ముతున్నారో ఆ ఒక్క ప్రోడక్ట్ని కస్టమర్కి టేస్ట్ చేసి అమ్మితే ఆ పర్సన్ ఎప్పటి వరకు పొందుతారంటే నెక్స్ట్ పొందుతారు. సో ఎవ్రీ మంత్ మనకి రీఆర్డర్ వస్తుంది టేస్ట్ చేయించి అమ్మితే. టేస్ట్ చేసి మీరు ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే వరల్డ్లో 80% సేల్స్ కంప్లీట్ అయ్యాయి. నాట్ ఓన్లీ ఇండస్ట్రీవా, మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ని ఫస్ట్ వాళ్ళకి ఫ్రీగా శాంపుల్ చూపించి సెలెక్ట్ జియో మీ అందరికి ఐడియా ఉంది, ఫస్ట్ ఇయర్ మొత్తం ఫ్రీ. ఆ తర్వాత ఇప్పుడు దట్ వాజ్ ద బిజినెస్ ట్రిక్. అది వన్స్ మనం మన ప్రోడక్ట్ని ఫస్ట్ శాంపుల్ వాళ్ళకి ఇస్తే వాళ్ళ బ్రెయిన్ దానికి కనెక్ట్ అవుతుంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా సో పీపుల్ కంటిన్యూ చేస్తారు ఆ ప్రోడక్ట్ని. చైనాలో ఒక ఉమెన్ గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేసేసి సో జస్ట్ ఫేస్కి సంబంధించిన ఒక బిజినెస్ని స్టార్ట్ చేసింది. సో ఫేషియల్ కిట్స్ని యూట్యూబ్ ద్వారా సేల్ చేయడం. సో యూట్యూబ్లో దానిని కాంటాక్ట్ అయిన వాళ్ళకి పోస్ట్లో తన శాంపుల్స్ పంపించేది. ఆమె అసెట్ ప్రజెంట్ 800 కోట్ల రూపాయలు అంటే నమ్ముతారా? వితౌట్ ఎనీ స్టోర్, ఓన్లీ యూట్యూబ్ ద్వారా చెప్పి ఆ కామెంట్స్లో వచ్చిన పర్సన్స్కి జస్ట్ శాంపుల్స్ పంపించి ఆర్డర్ క్లోజ్ చేసేస్తుంది. గవర్నమెంట్ జాబ్ క్లోజ్ చేసేసి జస్ట్ 6 years. ఇప్పుడు ఆమె అసెట్. సో నౌ మనం ఉన్న జనరేషన్ ఫాస్ట్గా సోషల్ మీడియాకి కనెక్ట్ అయిపోతుంది. సో ఈ బిజినెస్ని మీకు ఫోన్పే 6 సంవత్సరాల క్రితం ఎవరికన్నా తెలుసా? టుడే తెలియని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? దట్ ఈస్ ద రీజన్. సో వన్స్ దీన్ని మనం బిల్డ్ చేయడం మొదలు పెడితే ఫాస్ట్గా పీపుల్లోకి రీచ్ అయిపోతుంది. ఫోన్పే, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ ఈ-కామర్స్ ఇండస్ట్రీస్. ఈ-కామర్స్ మీన్స్ ఆ ఇండస్ట్రీస్ ఓన్లీ మనం ఆర్డర్ చేస్తాం, మనకు ప్రాఫిట్ ఉండదు, ఓన్లీ మొత్తం కంపెనీకే ప్రాఫిట్ ఉంటుంది.
బట్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, ఎస్పెషలీ ఇండస్ట్రీ ఆఫ్ కమ్యూనిటీ కామర్స్ ఇండస్ట్రీ. కమ్యూనిటీ కామర్స్ మీన్స్ మనం ఎంతమందికి అయితే మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నామో వాళ్ళు చేసే సేల్స్ అన్నిటి నుంచి మళ్ళీ మనకి రిటర్న్ ప్రాఫిట్ వస్తుంది. సో పీపుల్ యూస్ చేసే ఎవ్రీ ప్రోడక్ట్ నుంచి మనకి రిటర్న్ ప్రాఫిట్ వస్తుంది. సో ఇది ఎందుకు ఇంకా స్పీడప్ అవుతుంది సార్? సో ఐకాఫీకి ఎన్ని రోజులు వస్తుంది పర్ మంత్కి? 28 days. సో పీపుల్ మనం ఇనిషియల్ డేస్లో జియో కంటే ముందర 1 KB ఆర్ 2 KB డేటా కొనాలంటే ఎంత కాస్ట్ ఉండేది? 40 రూపీస్, 60 రూపీస్ అలా ఉండింది కదా. సో మనం జస్ట్ ఒక మూవీ డౌన్లోడ్ చేయాలంటే ఎన్ని కష్టాలు పడేవాళ్ళం అప్పుడు. సో అలాంటి టైం నుంచి ప్రజెంట్ మనం ఏ దానికి వచ్చేసాం? అసలు ఇప్పుడు ఎవరన్నా డేటా క్లోజ్ చేస్తున్నారా? డేటాని క్లోజ్ చేయట్లేదు. సో పర్సన్ని ఒక యంగ్స్టర్ వాళ్ళ లెక్చరర్ని క్వశ్చన్ అడిగాడు, సార్ ఇప్పుడున్న టైంలో హైయెస్ట్ స్ట్రెస్ ఎక్కడ ఉంటుంది సార్ అని. ఏం లేదు, సో ఫుల్ డేటా, హై స్పీడ్ డేటా ఉండే రూమ్లో ఒక అబ్బాయిని పెట్టేసి, సో 1% మొబైల్ ఫోన్లో బ్యాటరీ పెట్టేసి లాక్ వేయమన్నాడు. హై స్పీడ్ డేటా ఉంది, నెట్వర్క్, ఫోన్లో డేటా మటుకు 1% ఉంది. ఆ పర్సన్ స్ట్రెస్ ఎలా ఉంటుంది? సో డేటా ఉంది, ఏం చేసుకోవాలి? మొబైల్ ఫోన్ ఆగిపోయింది. సో ఫోన్ నో యూజ్. సో సేమ్ అలాంటి ఎన్విరాన్మెంట్కి మనం వచ్చేసాం ప్రజెంట్. నౌ ఇప్పుడున్న దానికంటే ఫ్యూచర్ ఇంకా స్పీడప్ అవుతుంది. మొబైల్ ఫోన్లో ఇంకా బిజినెస్ అనేది స్పీడప్ అయిపోతుంది. సో బిల్డ్ నెట్వర్క్ అండ్ ఎర్న్ మోర్. సో మనం మోర్ నెంబర్ ఆఫ్ నెట్వర్క్ని క్రియేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీరు చెప్పిన విధంగానే మీరు ఎవ్రీడే కామారెడ్డి పాపులేషన్ అండ్ సరౌండింగ్ పాపులేషన్ 10 lakhs. సో 10 lakhs పాపులేషన్ మన కస్టమర్లే. సో మీరు ఎంతవరకు మనం మార్కెట్ని క్రియేట్ చేసుకుంటున్నాం అనేది మన కెపాసిటీ. సో అంత మార్కెట్ మనకు ఉంది. అండ్ నెక్స్ట్ ఎర్న్ ఫ్రమ్ సేల్స్. సో ఇవి మీకు తెలుసు, ఒక ప్రోడక్ట్ మనం సేల్ చేయడం వల్ల మనకు వచ్చే ప్రాఫిట్ 500. సో మన టీం చేయడం వల్ల మనం అప్పుడు 20% మనకి యాడప్ అవుతుంది. మన టీం చేస్తే వచ్చే ఇన్కమ్ 500 రూపీస్. ఇది బ్లైండ్. సో మనకు వచ్చే ఇన్కమ్ 20% టర్నోవర్లో నుంచి. సో టీం చేస్తే 5%. ఎస్పెషల్లీ సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఇండియాలో లీగల్. సో 2019 వరకు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఇండియాలో లీగల్ కాదు, ఇల్లీగల్. 2019 నుంచి ఇండియాలో దీన్ని లీగల్గా మార్చేశారు. సో ఎవ్రీ యూనివర్సిటీలో దీని గురించి ఇప్పుడు ఎడ్యుకేట్ చేస్తున్నారు. సో ఫ్యూచర్ మొత్తం ఈ కామర్స్ ఇండస్ట్రీస్ మీదనే రన్ అవుతుంది బిజినెస్. నెక్స్ట్ సో రివార్డ్ ప్రోగ్రామ్స్. నెక్స్ట్ సో నేను మీకు ఇప్పుడు ఒకదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీకు థాయిలాండ్కి వెళ్ళాలని ఎంతమందికి ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్లో ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలి అంటే అందరికీ ప్లాట్ఫామ్ ఉంది. ఇది కనిపిస్తుందా అందరికీ? సో కనిపిస్తుంది కదా. సో ఎవ్రీ పర్సన్కి ఈ బిజినెస్లో ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది. సో ఎనీ పర్సన్ ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది. సో ఇది నేను చెప్పేది నోట్ చేసుకోండి. మీ ఐడి ఉదయం ఓపెన్ అయింది కదా, మీకు ఓపెన్ చేయడం అర్థమైంది. సో మీ ఐడి నుంచి మీరు చేసే సేల్కి 1 ప్రోడక్ట్కి 500 రూపీస్ వస్తుంది. నోట్ చేసుకోండి, 1 ప్రోడక్ట్కి 500 రూపీస్ వస్తుంది. సేమ్ మీకు ఏ ఆర్గనైజేషన్ బి ఆర్గనైజేషన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఏ ఆర్గనైజేషన్లో ఒక పర్సన్ 1 ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టారు అంటే 25 PV, 1 ప్రోడక్ట్ ఈక్వల్ టు 25 PV. బి ఆర్గనైజేషన్లో 1 పర్సన్
1 ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టారు. సో ఆ వీక్, ఆ వారం ఫ్రైడే టు ఫ్రైడే మీకు వచ్చే ఇన్కమ్, సో 1 ప్రోడక్ట్ ఆర్డర్ జరిగితే మీకు వచ్చే ఇన్కమ్ 250 రూపీస్. ఇది అందరికీ తెలుసా? సో ఫస్ట్ థింగ్, మనం ఒక ప్రోడక్ట్ ఆర్డర్ పెడితే మన స్టోర్ లింక్ మీద మనకు వచ్చే ఇన్కమ్ 500. సో మన టీంలో ఏ పర్సన్ ఒక ప్రోడక్ట్, బి పర్సన్ ఒక ప్రోడక్ట్ ఆర్డర్ పెడితే మీకు వచ్చే ఇన్కమ్ 250 రూపీస్. ఏ పర్సన్ మనం స్టార్లు అయ్యాం, ఇప్పుడు మనం స్టార్లు అయ్యాం అంటే మీ అకౌంట్లో ఆల్రెడీ 6000 రూపీస్ క్రెడిట్ అయింది. క్రెడిట్ అయ్యిందా? అవని వాళ్ళు ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి. సో అందరికీ క్రెడిట్ అయింది. సో సేమ్ ఈ పర్సన్ కూడా స్టార్ అయ్యి, ఈ పర్సన్ కూడా స్టార్ అయితే మనకి సో ఎంత మనీ వస్తుంది? 12 ప్రోడక్ట్స్ ఆర్డర్ జరిగితే 1 ప్రోడక్ట్కి 250 రూపీస్ అంటే 12 ప్రోడక్ట్స్కి 3000. సో 3000 రూపీస్ మీ ఇన్కమ్ ఆ వీక్. ఇది అర్థమైందా? 3000 రూపీస్. సో ఇక్కడ మనం ఎలాగైతే స్టార్ అయ్యామో ఆ విధంగా 2 పర్సన్స్ని స్టార్స్ చేస్తే మనకు వచ్చిన ఇన్కమ్ 3000. సో మనం ఫస్ట్ ర్యాంక్ స్టార్ అయిపోయాం. సో సెకండ్ ర్యాంక్ స్టార్ 250 అవ్వాలి. స్టార్ 250 అవ్వాలి అంటే మనం ఇంకో 24 ప్రోడక్ట్స్ని ఆర్డర్ చేయాలి మన ఐడి మీద. అప్పుడు మీ ఇన్కమ్ 12000 రూపీస్ వస్తుంది. మీ ఐడికి ఇంకో 12000 రూపీస్ యాడ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చిన 6000, ఇక్కడ వచ్చిన 12000 ఎంత అయింది? 18000 ప్లస్ ఇది ఒక 3, 21. సో మనం ఇక్కడ ఇంకో 3 పీపుల్ని రిక్రూట్ చేసాం. A, B, C, D, E. నోట్ చేసుకోండి. 5 మెంబర్స్ మనలాగే స్టార్స్ అయ్యారు. 5 మెంబర్స్ మనలాగానే స్టార్స్ అయ్యారు. సో అలా అయ్యి మనం స్టార్ 250 అయ్యాం. అప్పుడు మీ ర్యాంక్ స్టార్ 500 అవుతుంది. సో అప్పుడు మీకు వచ్చే ఇన్కమ్, సో ఇక్కడ ఇంకో 3000 యాడ్ అవుతుంది. ప్లస్ ఇది ఇక్కడ 250లోకి యాడ్ అయ్యి ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది. అది మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకో 3000 యాడ్ అవుతుంది. దాంతోపాటు ఈ పర్సన్ని మనం 1+1 వీక్ అంటే ఈ ఫ్రైడే నుంచి నెక్స్ట్ ఫ్రైడే దాకా ఒక వీక్, అట్లా 2 వీక్స్లో ఈ పర్సన్ని మనం స్టార్ట్ చేస్తే, మీరు సెలెక్ట్ చేసుకున్న పర్సన్ని మీరు స్టార్ట్ చేశారు, మీరు ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ని రిక్రూట్ చేయొచ్చు. సో మీరు దీనికి 6 వీక్స్ టైం ఉంటుంది. 6 వీక్స్లో మీరు ఒక 100 మందినన్నా బిజినెస్లోకి తీసుకోండి. దాంట్లో 5 మెంబర్స్ స్టార్లు అయ్యారు. సో 5 మెంబర్స్ స్టార్స్ అయితే ఆ 5 స్టార్స్ 2 వీక్స్లో అయితే మీకు ఇంకో 2000 ప్రతి ఒక్క పర్సన్ నుంచి వస్తుంది. నోట్ ఇట్. సో ఎవ్రీ పర్సన్ నుంచి 2000 రూపీస్ మళ్ళీ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో అలా ఇక్కడ 10,000 యాడ్ అవుతుంది మళ్ళీ. సో ఇప్పుడు ఇక్కడ ఒక 10,000, ఇది ఒక 9,000 ఎంత అయింది? 19,000. సో ప్లస్ ఇది ఒక 12, 37 ప్లస్ ఇక్కడ ఒక 6, 43,000 ప్లస్ 2 ఫ్రీ ప్రోడక్ట్స్ వస్తాయి. ఇక్కడ మీరు 24 ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టారు కదా, సో దట్స్ వై 2 ఫ్రీ ప్రోడక్ట్స్ వస్తాయి. ఇది 6 వారాల్లో మీ వర్క్ని కంప్లీట్ చేస్తే మీ ఇన్కమ్ 43,000 ప్లస్ 2 ఫ్రీ ప్రోడక్ట్స్ అంటే అదొక 6,000 రూపీస్. ఇది మీ ఇన్కమ్. టోటల్గా మనకి నియర్ బై 45,000 ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సార్ ఇది మనం కంప్లీట్ చేసిన ఒక పర్సన్ థాయిలాండ్కి అచీవ్ అవుతారు. 6 వీక్స్లో ఇది కంప్లీట్ చేస్తే 1 పర్సన్ థాయిలాండ్కి అచీవ్ అవుతారు. ఇప్పుడు ఒకవేళ మీరు స్టార్ 250, మీకు ఇది ఇంతకుముందు తెలియదు, సో ఇప్పుడే దీని గురించి మీరు తెలుసుకున్నారు. సో ఇప్పుడు మీరు థాయిలాండ్కి ఎలిజిబుల్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇతనికి ఇప్పుడు ఎంత వచ్చింది? 43,000 వచ్చింది కదా. ఇంకో పేపర్ దీనికి కావాల్సిన వర్క్ షీట్ మీ అప్లై దగ్గర ఉంటుంది. సో మళ్ళీ మీరు కూర్చొని మళ్ళీ క్లియర్గా తెలుసుకోవచ్చు.
యూ. సో ఇప్పుడు ఈ పర్సన్ స్టార్ 500 అనుకుందాం. సో స్టార్ 500 ఇతను, దీని ఇన్కమ్ 45,000 వచ్చింది. ఇది క్లియర్ కదా? ఇప్పుడు మీ ఆర్గనైజేషన్లో, తన ఆర్గనైజేషన్లో సో ఇటు ఒక 2 మెంబర్స్, ఇటు ఒక 3 మెంబర్స్ టీం ఉన్నారు కదా. స్టార్స్ అయిన వాళ్ళు 5 మెంబర్స్ ఉన్నారు. సో ఈ 5 మెంబర్స్లో ఈ 2 పర్సన్స్ స్టార్ 500 అయ్యారు. రాసుకునేది 2 పర్సన్స్ స్టార్ 500 అయ్యారు నెక్స్ట్ 6 వీక్స్లో. ఇక్కడ ఒక 2 పర్సన్స్, ఇక్కడ ఒక 2 పర్సన్స్ మీ టీంలో నుంచి ఎక్కడి నుంచైనా అయ్యారు. మీకు టైం ఉంది, మీరు ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ని రిక్రూట్ చేయొచ్చు ఎవ్రీడే. సో మీ బిజినెస్లోకి ఎవ్రీడే ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ని రిక్రూట్ చేయొచ్చు. సో దాంట్లో నుంచి 2 పర్సన్స్ బిజినెస్ స్టార్ట్ చేశారు అనుకుందాం. బిజినెస్లో స్టార్ 500 అయ్యారు నెక్స్ట్ 6 వీక్స్లో. సో ఈ ఒక్క పర్సన్ స్టార్ 500 అయితే, లెఫ్ట్లో 1 పర్సన్, రైట్లో 1 పర్సన్ అయితే మీకు వచ్చే ఇన్కమ్ 24,000. సో ఒక మీ టీంలో ఇద్దరిని థాయిలాండ్ అచీవర్స్ని మీరు క్రియేట్ చేస్తే మీకు వచ్చే ఇన్కమ్ 24,000. సో అప్పుడు మళ్ళీ ఇంకొక పర్సన్ కదా, అప్పుడు ఇంకో 24,000. అప్పుడు మీ ఇన్కమ్ ఎంత? 48 ప్లస్ 55. సో నియర్ బై 96 అలా వస్తుంది. సో అప్పుడు మీ ర్యాంక్ ఆ ఒక్కరు కొంచెం క్రాస్ చేస్తే, 1 lakh క్రాస్ చేస్తే మీ ర్యాంక్ స్టార్ 1000. సో మీ టీంలో 4 మెంబర్స్ని థాయిలాండ్ అచీవర్స్ని క్రియేట్ చేస్తే మీ ర్యాంక్ స్టార్ 1000. నౌ ఇప్పుడు ఇక్కడ 2 పర్సన్స్ కాడ నుంచి 10 మెంబర్స్ ఉన్నారు కదా స్టార్స్. లెఫ్ట్లో 10, రైట్లో 10 స్టార్స్ ఉన్నారు. వీళ్ళల్లో నెక్స్ట్ 5 మెంబర్స్ థాయిలాండ్ అచీవర్స్ కంప్లీట్ చేశారు. ఓన్లీ ప్రైమరీ స్ట్రక్చర్ మళ్ళీ కంప్లీట్ చేశారు. సో 24 into 5 ఎంత? 120. సో మీకు వచ్చే ఇన్కమ్ 1,20,000 అప్పుడు 5 మెంబర్స్ చేస్తే. ఇక్కడ 1,20,000, ఇక్కడ 1,00,000. సో ఇది కంప్లీట్ అయ్యేటప్పటికి మీ ర్యాంకు రూబీ అయిపోద్ది. 2.5 lakh వస్తే రూబీ ఎగ్జిక్యూటివ్స్. సో ఇక్కడ ఉన్న రూబీస్ అందరూ ఒక్కసారి ఇక్కడికి రండి. రూబీ ఎగ్జిక్యూటివ్స్. సో ఇది మన క్రూ. ఇక్కడ ఈ బిజినెస్ ని బిల్డ్ చేస్తున్న రూబీ ఎగ్జిక్యూటివ్స్. నౌ ఈ సిస్టమ్ ని బిల్డ్ చేసి 2.5 లక్షల కంటే ఎక్కువ ఎర్న్ చేశారు వీళ్ళు. సో నీ ఇన్కమ్ 8.9 lakh ఫ్రమ్ కామోడిటీ. యువర్ ఇన్కమ్ 8.77. ఎక్కడి నుంచి? కామోడిటీ 7 lakhs. ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్. ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ ఉంది, బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్. మెన్ కి ఉమెన్ కి ఈక్వల్ గా అమౌంట్ వచ్చే ప్లాట్ఫామ్ సొసైటీలో ఏదైనా ఉందా? వితౌట్ క్వాలిఫికేషన్. సో హియర్ ఇస్ ద ప్లాట్ఫామ్. సో ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్. దెన్ మంతా మేడం ఫ్రమ్ హైదరాబాద్ 7 lakhs. దత్తరాజు గారు 3.5 lakh. సో కామారెడ్డి వీళ్ళందరూ వీళ్ళ ఓన్ వెహికల్స్ పర్చేస్ చేసిన వాళ్ళు. సో యువర్ కార్ క్రిటా i10 టాటా నెక్సాన్ i20. వీళ్ళకి ఏంటి బెనిఫిట్ అంటే, వన్స్ రూబీ అయిన తర్వాత ఇదే స్ట్రక్చర్, ప్రైమరీ స్ట్రక్చర్ జరుగుతుంటే ఆటోమేటిక్గా ఇన్కమ్ జనరేట్ అవుతానే ఉంటుంది. బిజినెస్ ఏం కాగదు. ఇక్కడ వరకే టఫ్ ఫేజ్. మనం ఈ బేస్ ఇది కట్టడానికి, హోటల్ కట్టడానికి సో బేస్మెంట్ ఇంపార్టెంటా, పైన మనకు కనిపించేది ఇంపార్టెంటా? బేస్మెంటే ఇంపార్టెంట్. సో రూబీ ఎగ్జిక్యూటివ్ దాకా మీరు చేసే వర్క్ ఎవ్వరికి కనిపించదు. సో ఇది యువర్ హార్డ్ వర్క్. వన్స్ ఇది క్రియేట్ చేసిన తర్వాత మీకు కన్సిస్టెన్సీ ఇన్కమ్లోకి వస్తారు. సో ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకునే దాంట్లోకి మీరు ఎంటర్ అవుతారు.
సో ఇక్కడ వరకు మీరు మీ అప్లైన్ సపోర్ట్ తీసుకొని నిలబడితే మీకు కూడా సేమ్ ప్రొఫైల్ క్రియేట్ అవుతుంది. ఇది అర్థమైంది కదా? సో దీంట్లో ఏమన్నా కన్ఫ్యూజన్ ఉందా? రూబీ మనం క్రియేట్ చేసుకోవాల్సిన మన ర్యాంక్, మన బేస్మెంట్ ర్యాంక్. సో ఆఫ్టర్ దెన్ మీకు ఈ బిజినెస్ గురించి ఎవ్రీథింగ్ అర్థమైపోతుంది. సో ఆటోమేటిక్గా మీ బిజినెస్ అనేది డూప్లికేట్ అవుతుంది. ఎలా అవుతుంది? సో రూబీ వన్స్ మీరు రూబీ అయిన తర్వాత ఇక్కడ ఒక 10 పైన 14 మెంబర్స్ ప్లస్ యూ 15 మెంబర్స్ డిసెంబర్ నెక్స్ట్ జనవరిలో థాయిలాండ్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు నుంచి మీకు ఎంత టైం ఉంది? 6 months టైం ఉంది. సో ఈ రోజు నుంచి మీరు ఇది ఎవ్రీ వన్ పర్సనల్ డ్రీమ్. సో మనం క్రియేట్ చేసుకునే డ్రీమ్. సో మనం ఎవ్రీడే ఈ విధంగా వర్క్ షీట్ని మనం క్రియేట్ చేసుకుంటాం. సో ఇది బేసిక్. మనం ఇప్పుడే అచీవ్ అయినా మనం థాయిలాండ్కి వెళ్తాం, మనమే వెళ్తాం, మన టీము వెళ్తారు. సో మనం రూబీ కంప్లీట్ చేసిన డిసెంబర్కి మనతో పాటు మన టీంని కూడా తీసుకొని వెళ్తాం. సో ఇప్పుడు చెప్పిన ఈ చేంజెస్ అన్నిటిని మనం యూజ్ చేసుకొని సో ఫోకస్ చేస్తే 1+6 వీక్స్లో మనం థాయిలాండ్కి అచీవ్ అవ్వచ్చు. దాంతోపాటు సో నెక్స్ట్ రూబీ కంప్లీట్ చేసుకొని మన టీంతో ఫ్లై అవ్వచ్చు. సో ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్ సో ఈ బిజినెస్ని మనం స్టాండర్డ్ ప్రొసీజర్ ఒకటి ఉంటుంది. మనం ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలి అంటే, సో ఫాస్ట్గా మనం ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలి అంటే నెక్స్ట్ సో ప్రతిరోజు జరిగే ప్రోగ్రామ్స్కి మనం అటెండ్ అవ్వాలి. మీకు ఈ బిజినెస్ గురించి ఈరోజు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది కదా. సేమ్ లైక్ దట్ ఎవ్రీడే మనకి సో విఆర్ఓస్ రన్ అవుతూ ఉంటాయి. మీ నియర్ బై ప్లేసెస్లో వీరికి విఆర్ఓ రన్ అవుతూ ఉంటుంది, విఓపీస్ రన్ అవుతూ ఉంటాయి. నేను అదేవిధంగా డిజిటలైజేషన్ నుంచి సో మనకి విఓపి రన్ అవుతూ ఉంటుంది. వాటికి మనం అటెండ్ అవుతూ ఉండాలి. అండ్ ఫర్దర్ నెక్స్ట్ సో ఫౌండేషన్ డైమండ్ మీన్స్ సో ఈ బిజినెస్లో మనం డైమండ్ అవ్వాలి అంటే మనకి ఎటువంటి స్కిల్స్ కావాలనే విషయాల మీద సో ఆ ట్రైనింగ్ అంతా రన్ అవుతుంది. దానికి మనం అటెండ్ అవ్వాలి. నెక్స్ట్ లీడ్ వివా. టుడే మనం అటెండ్ అయ్యింది లీడ్ వివా. అండ్ దెన్ జిఎస్ఎం. సో ఎవ్రీ వీక్ మీకు ఎంత ఇన్కమ్ జనరేట్ అవ్వాలి అనేది మీకు తెలియదు. సో మీ అప్లైన్కి కరెక్ట్గా తెలుసు. సో మీ అప్లైన్కి మీకు ఏం మీ కెపాసిటీ, మీ క్యాపబిలిటీకి బట్టి మీకు ఎటువంటి ఇన్కమ్ జనరేట్ అవుతుందనే విషయం తెలుసు. సో ఎవ్రీ వీక్ సాటర్డే మీరు చేయాల్సిన పని మీ అప్లైన్తో కూర్చోవడం. సో మీ అప్లైన్తో కూర్చుంటే మీకు లాట్ ఆఫ్ థింగ్స్ని తను షేర్ చేస్తారు. ఎలా ఈ వీక్ ఇన్కమ్ ఏంటి, ఆ నెక్స్ట్ వీక్ మనం ఇన్కమ్ని ఎట్లా ఫోకస్ చేయాలి, అవన్నీ సో మనకి ఇంట్రడ్యూస్ చేస్తారు. నెక్స్ట్ టేస్టింగ్ పార్టీ అండ్ వీ గ్యాదర్. సో ఇవి మనకి బేసిక్స్. ఇవి మీ అప్లైన్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మన కొత్త పర్సన్ని బిజినెస్ ప్లాన్ ఇంట్రడ్యూస్ చేయాలన్నా అండ్ ప్రోడక్ట్ గురించి ఇంట్రడ్యూస్ చేయాలన్నా సో మనం టేస్టింగ్ పార్టీస్ అండ్ మినీ విఓపీస్ని ఆర్గనైజ్ చేసుకుంటాం. అండ్ దెన్ అప్గ్రేడ్ టు వివోటిఎం. సో అప్గ్రేడ్ వివోటిఎం ఇన్ ద సెన్స్ మీరు స్టార్ 500 అయిన తర్వాత ఎవ్రీ వీక్ 2 ప్రోడక్ట్స్ని మీరు ఫ్రీగా తీసుకోవచ్చు ఇండస్ట్రీ వల్ల. సో మీరు పీపుల్కి సర్వీస్ చేస్తుంటే ఇందాక నీకు చెప్పాను నేను. సో ఆటో డ్రైవర్ ఎలాగైతే తను సర్వీస్ చేస్తూ ఉంటే పీపుల్ తన దగ్గరికి అట్రాక్ట్ అవుతున్నారో సేమ్ ఈ బిజినెస్లో మీరు పీపుల్కి సర్వీస్ చేస్తూ ఉంటే కంపెనీ మనకి 2 ప్రోడక్ట్స్ని ఫ్రీగా ఇస్తుంది. సో వివోటిఎం మీన్స్ మనం ఒక 40 ప్రోడక్ట్స్ని పీపుల్కి ఎవ్రీ వీక్ సర్వీస్ చేస్తూ ఉంటాం. సో దట్స్ వై మనకి కంపెనీ నుంచి 2 ఫ్రీ ప్రోడక్ట్స్ వస్తూ ఉంటాయి. అండ్ అటెండ్ స్టార్ త్రిబులర్. సో త్రిబులర్ ఇన్ ద సెన్స్ సో 2 days ట్రైనింగ్. సో ఇప్పుడు మనం 1 day ట్రైనింగ్ అటెండ్ అయ్యాం. జస్ట్ మీకు చాలా విషయాలు అర్థమయ్యే లేదు ఈరోజు. సో చాలా విషయాలు మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. లాట్ ఆఫ్ థింగ్స్ ఇక్కడ మీరు తెలుసుకున్నారు ఈరోజు. సో ఇది జస్ట్ 0.0000001% మాత్రమే. మనం ఈరోజు తెలుసుకునేది ఇండస్ట్రీ గురించి జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. బట్ దీంట్లో లాట్ ఆఫ్ థింగ్స్ మనం తెలుసుకోవాలి. ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది సో జస్ట్ లైక్ కాదు. సో దట్స్ వై సో నెక్స్ట్ 2 days ట్రైనింగ్ ఒకటి ఉంటుంది. సో స్టార్కి సో మన ర్యాంక్ స్టార్ దానికి మనం అటెండ్ అవ్వాలి. అండ్ దెన్ ఈడిపి సో ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. మీ ఏరియాలో నుంచి మీరు ఈ బిజినెస్ ద్వారా మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్కి ఎలా రీచ్ చేయగలుగుతాం, సో మార్కెట్ని ఎట్లా మనం గ్రాప్ చేయగలుగుతాం, ఆ థింగ్స్ మీద మనకి రన్ అవుతుంది. నెక్స్ట్ ఈ స్లైడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
సో మెనీ ఆఫ్ ది పీపుల్ ఈ స్లైడ్ అర్థం కాక మాత్రమే వాళ్ళు లైఫ్లో వెనకబడిపోయి ఉంటారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయ్ అండ్ ఒక బిజినెస్ పర్సన్ ఒకే రోజు తన కెరియర్ని స్టార్ట్ చేశారు. ఇద్దరికి ఉండేది ఎంత టైము? సేమ్ టైం 24 hours. సో ఎంప్లాయ్కి దెన్ బిజినెస్ పర్సన్కి ఉండేది 24 hours. ఇద్దరు వర్క్ చేయాల్సింది 100% ఎవ్రీడే పని చేయాల్సిందే. వేరే ఆప్షన్ ఉంటుందా? నో. ఇద్దరు కలిసి ఎవ్రీడే వర్క్ చేయాల్సిందే. సో తన ఏజ్ 30లో ఇద్దరు కెరియర్ని స్టార్ట్ చేశారు. ఎవ్రీడే వర్క్ సేమ్గానే చేస్తూ వస్తున్నారు 62 years వరకు. ఇక్కడ మనం చూస్తున్నాం బిజినెస్లో ఏమవుతుందంటే కాంపౌండింగ్ ఎఫెక్ట్ రన్ అవుతుంది. అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయ్ ఫస్ట్ మంత్ 1 lakh ఎర్న్ చేశాడు, సెకండ్ మంత్ 1 lakh ఎర్న్ చేశాడు, థర్డ్ మంత్ 1 lakh, ఫోర్త్ మంత్ 1 lakh. సో ఎవ్రీ ఫస్ట్ డే 1 lakh, సెకండ్ డే 1 lakh, అట్లా 31 days ఉంది. 31 days 1 lakh వస్తుంది తనకి. సో ఇట్ సైడ్ ఉన్న దాంట్లో మనం చూస్తే 31 days ఉంది. సో ఫస్ట్ డే అతనికి 1 rupee వస్తుంది, సెకండ్ డే 2 rupees, ఫోర్త్ డే, థర్డ్ డే 4 rupees, అదేవిధంగా ఫిఫ్త్ డే 8 rupees అలా ఇంక్రీజ్ అవుతుంది. ఈ రెండిట్లో మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారు? స్టార్ డిస్ట్రిబ్యూటర్స్. ఇది సెలెక్ట్ చేసుకుంటారా, ఇది సెలెక్ట్ చేసుకుంటారా? BRA 1 lakh per day. So 1 rupee per day, 2 rupees second day. B. సో ఇది అందరికీ తెలిసిందే. సో మనం ఇది ఇక్కడికి రీచ్ అయ్యేటప్పటికి మన దగ్గర ఉన్న మొత్తం ఇండియాలో ఉన్న డబ్బులు మొత్తం ఇచ్చినా కూడా సరిపోదు. సో ఇక్కడ 1 lakh మనం ఎక్కడికి పరిగెత్తేస్తుంటాం? లేస్తే ఇక్కడికి వెళ్ళిపోతాం. సో ఆ రోజుకి మనకి ఎక్కువ డబ్బులు వచ్చేది ఏంటి? ఇక్కడి వరకు ఇక్కడ చూడండి, ఫస్ట్ మంత్, సెకండ్, ఇది మంత్ గా తీసుకుంటాం. ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్, ఫిఫ్త్ మంత్, సిక్స్త్ మంత్, సెవెంత్ మంత్, 8th month, 12 month వరకు మీ ఇన్కమ్ మీకు కనిపించదు. సో పీపుల్ సంవత్సరానికి 2.5 లక్షలు సంపాదించాలా నేను? ఈ 1 year లోనే లాట్ ఆఫ్ పీపుల్ బిజినెస్ లో నుంచి క్విట్ అయిపోతా ఉంటారు. బట్ దిస్ పర్సన్ ఇక్కడ ఏమొస్తుంది? రోజు 500 వచ్చేస్తుంది, రోజు 1000 రూపాయలు వచ్చేస్తుంది. సో దట్స్ వై దీంట్లోకి మళ్ళీ రిటర్న్ అయిపోతా ఉంటారు. 1 year లో మళ్ళీ దీంట్లోకి రిటర్న్ అయిపోతా ఉంటారు. బిజినెస్ నుంచి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లోకి, ఆ జాబ్లోకి రిటర్న్ అయిపోతా ఉంటారు. సో వన్స్ మనం ఇది కానీ ఫోకస్ చేస్తే నెక్స్ట్ 10 years తర్వాత ఇక్కడ చూడండి. సో ఫస్ట్ 10 years గ్రోత్ ఏం లేదు, మన ఎఫర్ట్స్ మాత్రమే పెడుతున్నాం 10 సంవత్సరాలు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్లో. ఆఫ్టర్ దెన్ మనం వర్క్ అలాగే రన్ అవుతుంది, బట్ మీ అసెట్స్ మటుకు ఎట్లా ఇంక్రీజ్ అవుతున్నాయి? సో మెనీ ఆఫ్ ది రిచెస్ట్ పీపుల్ మొత్తం ఇదే ప్రొసీజర్. వాళ్ళు ఫస్ట్ 10 years వాళ్ళు చేస్తున్న దాన్ని నమ్మి స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తూ ఉంటారు. సో ఆ నెక్స్ట్ 10 years నుంచి వాళ్ళ గ్రోత్ ఇలా ఉంటుంది. వాళ్ళ ఇన్కమ్ గ్రోత్ డెవలప్ అవుతూనే ఉంటుంది. బట్ మనం ఈ దాంట్లోకి వెళ్ళడానికి మెజారిటీ పీపుల్ 99% పీపుల్ ఇక్కడ పేషెన్సీ ఉండదు. బ్యాక్ టు ఆప్షన్ ఏ. సో దట్స్ వై మెనీ ఆఫ్ ది పీపుల్ లైఫ్లో ఎక్సైట్మెంట్ మాత్రమే ఉంటుంది. వాళ్ళ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ముందుకు వెళ్ళడానికి వాళ్ళ దగ్గర ఇక్కడ ప్లాట్ఫామ్ ఎవ్రీ పర్సన్కి ఉంది, బట్ దాన్ని యూటిలైజ్ చేసుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది. నెక్స్ట్ సో కాంపౌండింగ్ ఎఫెక్ట్. సో మన ఆర్గనైజేషన్లో కూడా సేమ్ అదే రన్ అవుతుంది. సో డూప్లికేషన్ ఫస్ట్ డే 2 persons మాత్రమే మీరు ఇంట్రడ్యూస్ చేసేది, మీరు మళ్ళీ వాళ్ళు ఇంకో 2 personsని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో వాళ్ళు బి పర్సన్ ఇంకో 2 personsని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఈ 2 persons మీకు ఎవరో కూడా తెలియదు. సో ఈ పర్సన్స్ మళ్ళీ 2 personsని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు, మళ్ళీ ఈ పర్సన్ మళ్ళీ 2 personsని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. వీళ్ళెవరు మీకు తెలియదు. సో ఇక్కడ 2 personsని మనం కరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటే ఈ సిస్టంలో కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది రన్ అవుతుంది. వాళ్ళు ఎవరు మనకు తెలియాల్సిన అవసరం లేదు, సిస్టమ్ డూప్లికేట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నాకు తెలియదు. మనం క్రియేట్ చేసిన సిస్టంలో
మీరందరూ పార్ట్. సో నెక్స్ట్, సో పవర్ ఆఫ్ అసోసియేషన్. సో దీనికి మేజర్గా మనం చేయాల్సింది అసోసియేషన్ని మార్చుకోవడం. ఇప్పటి వరకు మనం ఎవరితో తిరుగుతూ ఉన్నామో, ఎవరితో అయితే మాట్లాడుతున్నామో, ఎక్కడైతే వర్క్ చేస్తూ ఉన్నామో, సో ఎవరితో అయితే మనం జర్నీ రన్ అవుతూ ఉందో వాళ్ళతో ఖచ్చితంగా మీరు మిలీనియర్ అవుతానని అయి ఉండే పరిస్థితి ఉంటే డెఫినెట్లీ మీరు ఖచ్చితంగా ఈ ఇయర్ సెటిల్ అయిపోయి ఉండాలి. మీరున్న అసోసియేషన్తో కానీ మీరు 100% లైఫ్లో సక్సెస్ అయ్యే ఎన్విరాన్మెంట్ అయి ఉంటే ఆల్రెడీ టుడే మీరు సక్సెస్ అయిపోయి ఉండాలి. సో అలా లేదు అనుకుంటే చేంజ్ యువర్ అసోసియేషన్. సో దిస్ ఈస్ ద టైం. సో మన ముందర ఒక ప్లాట్ఫామ్ ఉంది. సో ఇక్కడి నుంచి మనం అసోసియేషన్ని మార్చుకున్నా మనం దీంట్లో సక్సెస్ అవుతాం. అండ్ ఫర్దర్ నెక్స్ట్ స్లైడ్. సో FAQs మీన్స్ ఈ బిజినెస్లో మ్యాక్సిమం మెంబర్స్కి ఉండే డౌట్స్. మీరు ఇప్పుడు సొసైటీలోకి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని పీపుల్ అడిగే లాట్ ఆఫ్ క్వశ్చన్స్కి మన దగ్గర ఆన్సర్స్ ఉండాలి. మీరు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత వై ద ప్రోడక్ట్ ప్రైస్ ఈజ్ హై, 3,100 రూపీస్. సో ప్రోడక్ట్ ఎందుకు కాస్ట్ హైగా ఉంది? సో ద ప్రైస్ ఆఫ్ ప్రోడక్ట్ ఈజ్ నాట్ ఓన్లీ డిటర్మైన్డ్ బై క్వాంటిటీ. సో క్వాంటిటీ మీద ఒక్కటే ఆధారపడి ఉండదు, క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. మొబైల్ ఫోన్ అందరికీ ఒకటే. సో ఇక్కడ డిఫరెంట్ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. ఇక్కడ అందరి మొబైల్ ఫోన్ నుంచి మనం సో అదర్ పర్సన్కి ఫోన్ చేసి మాట్లాడవచ్చు. వై యాపిల్ ఈజ్ హై కాస్ట్ కంపేర్ టు అదర్ ఫోన్స్? క్వాలిటీ, స్టాండర్డ్స్ అండ్ సెక్యూరిటీ ఆల్సో. సెక్యూరిటీ సంథింగ్ ఏదో ఉంది కదా. సో ఇన్సైడ్ బ్రాండ్, సో ఇన్సైడ్ సర్వీస్లో ఏదో డిఫరెన్స్ ఉంది. సో దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ దిస్ ఈజ్ హై. సో సేమ్ లైక్ దట్ మన ప్రోడక్ట్ కూడా అంతే. సో క్వాలిటీ మనం ప్రొవైడ్ చేసేది క్వాలిటీ. సో వరల్డ్ మొత్తానికి మనం ఎక్స్పోర్ట్ చేసే ప్రోడక్ట్ని తయారు చేస్తున్నాం. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ప్రపంచంలో ఏ కంట్రీ కన్నా మనం ఈ ప్రోడక్ట్ని పంపిస్తున్నాం. అంటే వరల్డ్ స్టాండర్డ్స్ని మనం ఇండియాలో మెయింటైన్ చేసి సో ప్రపంచానికి సప్లై చేస్తున్నాం. అండ్ దెన్ సో ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్, మారుతి కార్కి కూడా 4 చక్రాలే ఉన్నాయి, బెంజ్కి కూడా 4 చక్రాలే ఉన్నాయి. సో వై బెంజ్ కార్ 2 CR అబోవ్ ఉంటుంది, 1 CR అబోవ్ ఉంటుంది. ఆల్టో 3 lakhs 4 lakhsకే వచ్చేస్తుంది. క్వాలిటీ, సో సేఫ్టీ, సో సమ్ మెజర్మెంట్స్ దీంతో కంపేర్ చేసుకుంటే అది డిఫరెంట్గా ఉంటుంది. సో దట్స్ వై మన ప్రోడక్ట్ క్వాలిటీ. అండ్ దెన్ హౌ కెన్ ఏ కంపెనీ గివ్ సో మచ్ ఆఫ్ ఇన్సెంటివ్? సో ఇందాక మనం చెప్పాం, ఈ బిజినెస్లో 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాల్లో 1 CR ఎర్న్ చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో 1 CR అబోవ్ ఎర్న్ చేస్తున్నారు. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు 8 lakhs ఎర్న్ చేశారు మీ కళ్ళ ముందరే. ఇంత డబ్బులు ఎలా ఇస్తుంది కంపెనీ? సో ఆఫ్టర్ మనం 10,000కి 20,000కి జాబ్స్ చేస్తున్నాం కదా. సో అలాంటిది మీ బిజినెస్లో 2 weekly 2.5 lakh, మంత్లీ 10 lakhs మనం ఎర్న్ చేసే ప్లాట్ఫామ్ని మన కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సింపుల్. Whatever traditional marketing companies are spending, the advertisement cost, intermediate cost and retail margin, so are used here for giving incentives. Up to 75% of MRP companies are spending for this. So many of the companies ఏవైతే మనం మార్కెట్లో చూస్తూ ఉన్నామో ఆ కంపెనీస్ అన్ని బ్రాండ్ అంబాసిడర్స్ని పెట్టుకుంటున్నాయి. సో రామ్ చరణ్ వచ్చి జమ్సప్ గురించి చెప్తే మనం అందరం వాడేస్తున్నాం. సో జొమాటో గురించి అల్లు అర్జున్ చెప్తే మనం అందరం యూజ్ చేసేస్తున్నాం. అల్లు అర్జున్ వాళ్ళు వచ్చి సింపుల్గా ఏది చెప్పట్లేదు కదా కంపెనీస్కి. సో సమ్ అమౌంట్ తీసుకుంటున్నారు కదా. అండ్ అదేవిధంగా దెన్ రిటైల్ మార్జిన్. సో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కాడ నుంచి కస్టమర్ కాడికి ప్రోడక్ట్ డైరెక్ట్గా వచ్చేస్తుంది. మధ్యలో మనం ఒక్కటే ఉన్నాం. సో మామూలుగా నార్మల్గా అయితే మా ట్రెడిషనల్ మార్కెట్లో మ్యానుఫ్యాక్చరింగ్ కాడ నుంచి హోల్సేలర్ కాడికి రావాలి, రిటైలర్ కాడికి రావాలంటే సో సూపర్ స్టాకిస్ట్, సో అలా స్టేట్ స్టాకిస్ట్, ఇట్లా నెంబర్ ఆఫ్ పీపుల్ని దాటుకొని ప్రోడక్ట్ రావాలి. సో అవేవి ఇక్కడ లేవు. సో 75% ఆఫ్ ది మనీ అనేది మన దాంట్లో సేవ్ అయిపోతుంది. దట్స్ వై దాంట్లో 50% అనేది కంపెనీ డైరెక్ట్గా ఇన్సెంటివ్స్ రూపంలో, ప్రాఫిట్స్ రూపంలో ఆ ఏరియాలో బిజినెస్ డెవలప్ చేస్తున్న పీపుల్కి ఇస్తుంది. దట్స్ వై ఇన్కమ్ అనేది హైగా వస్తుంది. సో నెక్స్ట్, సో many people have lost their investment in multi-level marketing. సో మన క్వశ్చన్ చాలా చుట్టుపక్కల చాలా మంది చేశారు కదా సార్. సో చాలా మంది బిజినెస్ చేసే లాస్ అయిపోతున్నారు, నువ్వు చేయొద్దు. మన చుట్టుపక్కల మనం ఇది చెప్పడానికి వెళ్ళినప్పుడు పీపుల్ మనకిచ్చే అడ్వైస్. సో నో వన్ లాస్ మనీ హియర్, దేర్ ఆర్ పేయింగ్ ఓన్లీ ఫర్ ద ప్రొడక్ట్స్.
ఇక్కడ మనం ప్రోడక్ట్స్ పర్చేస్ చేయమని చెప్తున్నాం, ఇన్వెస్ట్ చేయమని చెప్పట్లేదు మనీని. సో ఇక్కడ దాంట్లో ఇక్కడ ఇన్వెస్ట్ చేయట్లేదు మనం, లాస్ ఎక్కడ ఉంది? సో దెర్ ఆర్ నో లైసెన్స్ ఫీస్ ఆర్ ఎనీ అదర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ బిజినెస్. సో ఇక్కడ మనం లైసెన్స్ ఫీజ్ ఏం తీసుకోవట్లేదు, బిల్డింగ్ ఫీజ్ ఏం తీసుకోవట్లేదు. దెన్ వీ హ్యావ్ ఎయిదర్ విన్నర్స్ ఆర్ క్విట్టర్స్. ఇక్కడ ఒకటి గెలిచే వాళ్ళు ఉన్నారు లేదా క్విట్ అయిపోయే వాళ్ళు ఉన్నారు, లూజర్స్ లేరు. సో మనీ పోగొట్టుకునే వాళ్ళు ఇక్కడ లేరు. ఇఫ్ ఇన్ మనీ చైన్ ఫోన్జీ స్కీమ్స్ దేర్ ఆర్ ఓన్లీ లూజర్స్. సో డబ్బులతో పెట్టి ప్రోడక్ట్ లేకుండా డబ్బులు ఇన్వెస్ట్ చేయించి, సో డబ్బులతోనే మీకు మనకి మనీ ఇంక్రీజ్ అవుతుందని చెప్పేవి మార్కెట్లో ఉన్నాయి కొన్ని, వాటిలో మాత్రమే మీ డబ్బులు అనేది పోగొట్టుకుంటారు. Will Indusviva company shut down? Indusviva is either loss or illegal. That is proved by the court. So Indusviva shut down చేయాలంటే ఒకటి లాస్లో అన్నా ఉండాలి లేదా ఇల్లీగల్ అన్నా ఉండాలి. సో మన కంపెనీ ఇప్పటి వరకు లాస్లో ఎప్పుడూ లేదు. అండ్ సేమ్ లైక్ దట్ దెన్ ఇల్లీగల్ అయితే సో మన హైకోర్టు గవర్నమెంటే మనకి అప్రూవల్ ఇచ్చింది ఇండియాలో ఇండస్వివా లీగల్ ఇండస్ట్రీ అని. దెన్ అవర్ విజన్ టు టేక్ ద కంపెనీ బియాండ్ 21st century. సో 21వ శతాబ్దం కమింగ్ నెక్స్ట్ జనరేషన్ కూడా మనం ఈ బిజినెస్ని ఇలాగే రన్ చేయబోతున్నాం. నెక్స్ట్ సో మెనీ కంపెనీస్ గాట్ క్లోజ్డ్, లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ క్లోజ్ అయిపోయాయి. నేను ఆ ఇండస్ట్రీ కొత్త ప్లేయర్తో వచ్చారు, వాళ్ళు మొన్నటి దాకా ఉన్నారు. ఈ ఇండస్ట్రీ పేరుతో కొంతమంది వచ్చారు, సో వాళ్ళు మొన్నటి దాకా ఉన్నారు. సో ఇది కూడా అంతే, ఇది కూడా అట్లాగే అయిపోతుంది. నీకు తెలీదు, ఓరిఫ్లేమ్ అనేది ఇండియాలో ఫస్ట్ కంపెనీ, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని స్టార్ట్ చేసిన ఫస్ట్ కంపెనీ. టుడే ఆల్సో అది కంపెనీ రన్నింగ్లోనే ఉంది. ప్రజెంట్ ఆల్సో తన సేల్స్ని అది రన్ చేస్తానే ఉంది. మీన్స్ ఇండియాలో ప్రోడక్ట్ బేస్ మీద మనం బిజినెస్ చేస్తే ఆ బిజినెస్ని ఇండియన్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. నీకు తెలియదు అంతే. అండ్ దెన్ నెక్స్ట్ ఫస్ట్ ఇట్స్ ఏ విన్ లాస్ మోడల్. డైరెక్ట్ సెల్లింగ్ హ్యాస్ ఓన్లీ విన్నర్స్, క్విట్టర్స్ ఆర్ నో లూజర్స్. సో ఉంటే విన్నర్స్ ఉంటారు లేదా క్విట్టర్స్ ఉంటారు, లూజర్స్ ఉండరు. ఐ కాంట్ డూ రిటైలింగ్. యూ డోంట్ నీడ్ టు సెల్ బై స్కిల్స్. ఈ బిజినెస్ మనం చేయాలంటే మనకి స్కిల్స్ అవసరం లేదు. సో ఈ బిజినెస్ మనం చేయాలి అంటే బై టెస్టిమోనియల్స్. సో ఇప్పుడు ఆల్రెడీ కామారెడ్డి అండ్ ఇక్కడ సరౌండింగ్స్లో 4 members ప్రీమియం కార్లు పర్చేస్ చేస్తున్నారు. వాళ్ళ మార్కెట్ని వాళ్ళు ఆల్రెడీ మార్కెట్లో స్ప్రెడ్ చేస్తున్నారు. సో ఇక్కడ టెస్టిమోనీస్ ఉన్నాయి, మీరు స్కిల్స్ చూపించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు మార్కెట్లో ఉన్నారు. అండ్ టెస్టిమోనీస్, సో ఒక ప్రోడక్ట్ 500 లెక్కన మనం ఎన్ని ప్రోడక్ట్స్ అమ్ముంటాం ప్రజెంట్ ఇక్కడ. సో లాట్ ఆఫ్ టెస్టిమోనీస్ ఉన్నాయి. వైబ్రెంట్ వివా అనే ఛానల్ ఉంది, సో టెలిగ్రామ్ దాంట్లోకి వెళ్తే లాట్ ఆఫ్ టెస్టిమోనీస్ ఉన్నాయి. సో సెల్ టెస్టిమోనీస్. మీరు టెస్టిమోనీస్ని పీపుల్కి చూపించి బిజినెస్లోకి తీసుకొచ్చుకోండి. మీ స్కిల్స్తో ఇక్కడ ఏమీ అవసరమే లేదు. దెన్ నెక్స్ట్ మంత్లీ యాక్టివేషన్ ఇస్ టఫ్. ఎవ్రీ మంత్ మనం ప్రోడక్ట్ పర్చేస్ చేయాలి ఇండస్ట్రీలో. సో వెన్ ద గోయింగ్ గెట్స్ టఫ్, స్టఫ్ గెట్స్ గోయింగ్ వితౌట్ కన్సిడరబుల్ మంత్లీ యాక్టివేషన్ బిజినెస్ ప్లాన్ will become illegal. Monthly activation helps you earn from your team member at least 13 times a year. Otherwise, only once for lifetime. So, for example, మనం ఏదైనా ఒక వెహికల్ ముందుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఫ్యూల్ కావాలి కదా. వితౌట్ ఫ్యూల్ ముందుకెళ్తుందా? సో ఫ్యూల్ ఉంటేనే ముందుకి రన్ అవుతుంది. సో మనం కానీ ఇండియాలో రీపర్చేజ్ చేయకుండా కానీ బిజినెస్ని ఆపరేట్ చేస్తే అది ఇల్లీగల్. సో మంత్లీ 1 ప్రోడక్ట్ కూడా మనం కస్టమర్కి పర్చేస్ చేయించలేకపోతే ఆ బిజినెస్ ఇల్లీగల్. సో దట్స్ వై ఒకవేళ మీరు మీ డిస్ట్రిబ్యూటర్ ఒకేసారి ఐడి క్రియేట్ చేసాం, ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేశారు. సో ఇంకా అతను చేయకపోతే లైఫ్లో తనకి ఆ ఇయర్ మొత్తం ఇంకా ఇన్కమ్ రానట్టే. అట్లీస్ట్ తను యాక్టివేషన్ చేసుకున్నప్పుడల్లా తనకి 500 రూపీస్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ difficult to get customers. So millions are suffering with diabetes, heart attack takes highest number of human lives every year. Diabetes count increase అవుతుందా తగ్గుతుందా? ఇంక్రీజ్ అవుతుంది. హార్ట్ పేషెంట్లు, థైరాయిడ్ పేషెంట్లు ఇంక్రీజ్ అవుతా ఉన్నారు. సో all our products are one of its kind and not available in open market. దీనికి సంబంధించిన ప్రోడక్ట్స్ మనం మార్కెటింగ్ చేస్తున్నాం. సో అవుటర్ వరల్డ్లో ఇలాంటి ప్రోడక్ట్సే లేవు.
then again distribute the brochures to all your dear and near ones. You sell easily, get customers. మన దగ్గర ఉన్న బ్రౌచర్స్ ని వాటిని కస్టమర్స్ కి మనం ఇవ్వడం ద్వారా సో సేల్స్ తీసుకోవడం చాలా ఈజీ. నెక్స్ట్ I will not get 2 people. సో ఈ బిజినెస్ లోకి 2 పీపుల్స్ ని తీసుకురావడానికి కూడా నాకు టఫ్ గా ఉంది. సో డ్యూ టు ఇన్ఫ్లేషన్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్, అండర్ ఎంప్లాయ్మెంట్, debts, people are in search of an income that can be earned without affecting their current schedule. సొసైటీలో ఆల్రెడీ మనకి అన్ఎంప్లాయ్మెంట్తో సఫర్ అవుతున్న వాళ్ళు అండ్ ఇప్పుడు వచ్చిన చేంజెస్ వల్ల జాబ్స్ కోల్పోతున్న వాళ్ళు అండ్ అదేవిధంగా అండర్ ఎంప్లాయ్మెంట్, వాళ్ళు చదువుకున్న దానికంటే తక్కువకి జాబ్ చేస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో వాళ్ళందరూ మన చుట్టుపక్కలే ఉన్నారు. సో వాళ్ళు కరెంట్ చేస్తున్న వర్క్ని ఆపకుండా మనం ఈ ప్లాట్ఫామ్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు ఎవరికన్నా మనం ఇండస్ట్రీలో బిజినెస్ చెప్పినప్పుడు నువ్వు ఇంకా చేయకూడదు, సో ఇండస్ట్రీ ఒక్కటే చేయాలని మనం చెప్పట్లేదు. సో నువ్వు దాన్ని చేస్తూ దీన్ని కంటిన్యూ చేయమని చెప్తున్నాం. వన్స్ దాంట్లో వచ్చే ఇన్కమ్ దీంట్లో ఎర్న్ చేస్తానని కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతే దీన్ని ఫుల్ టైం తీసుకోమని చెప్తున్నాం. సో నీ మైండ్లో కరెక్ట్గా నువ్వు ఉంటే సో ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయడం అనేది పీపుల్కి చాలా ఈజీ. I did multi-level marketing before, but I could not succeed. You have an education system named Vibrant Viva. So, Vibrant Viva ilanti education system ఏ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో లేదు. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ అదర్ ఇండస్ట్రీస్ లో పీపుల్ డౌన్ఫాల్ అయిపోతా ఉన్నారు. సో హియర్ ఈస్ ద సిస్టమ్ కాల్డ్ వైబ్రెంట్ వివా. ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ ని ప్రొవైడ్ చేస్తుంది. సో మనం కరెక్ట్గా దీన్ని యూస్ చేయడం మొదలు పెడితే, ఈ సిస్టమ్ని ఫాలో అవ్వడం మొదలు పెడితే సో మనల్ని ఫినాన్షియల్ ఎడ్యుకేషన్లోకి ఇది తీసుకొని వెళ్తుంది. నెక్స్ట్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు అర్థమైంది కదా. సో ఇవి మీకు మార్కెట్లో వచ్చే ప్రాబ్లమ్స్. వీటికి స్పీడ్గా సో మన కాడ ఆన్సర్స్ ఉండాలి. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఎదుటి పర్సన్